మొన్న మంగ్లీ ఇన్సిడెంట్ మనకు ఆల్రెడీ తెలుసు, అండ్ నిన్న ప్లేన్ క్రాష్ అండ్ అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్, అండ్ అలాగే గతంలో కూడా మొన్న థాయిలాండ్ మయన్మార్లో భూకంపం వచ్చినప్పుడు కూడా నాకు ఎక్కడెక్కడెక్కడో సింకింగ్. ఎందుకు ఇవన్నీ చెప్తున్నాను అంటే తరచూ ఇన్ని ఛానల్స్ తిరుగుతూ ఉంటా కాబట్టి నాకు భార్గవ్ దేవన్న గారు అని చెప్పేసి ఒక ఆయన పరిచయం. బేసికలీ మన వామతంత్రం ఆస్ట్రాలజర్ అనమాట, న్యూమరాలజిస్ట్, ఇలాంటివన్నీ చెప్తా అంటే భక్తి అలా తిరుగుతూ ఉంటాం కాబట్టి. లాస్ట్ ఇయర్ నేను ఒక ఛానల్లో ఉన్నప్పుడు నేను వెళ్తా ఆ ఛానల్కి రెగ్యులర్, నా వీడియోస్ చూస్తూ ఉంటారు. అదే యాంకర్ నన్ను కూడా ఇంటర్వ్యూ చేస్తుంది. ఆ రోజు ఏమైనాడంటే అప్పుడు సింగర్ మంగ్లీ జాతకం చెప్పాడు, తనకి నెక్స్ట్ ఒక ప్రమాదంలో ఇరుక్కుంటుంది అన్నట్లుగా. అలాగే గాల్లో ప్రమాదాల గురించి కూడా, నాకు కొంచెం వాయువు సంబంధించిన ప్రమాదాల గురించి కూడా తను చెప్పడం జరిగింది. అండ్ యాజ్ టీజ్ నిన్న నేను కళ్ళారా చూసే కాబట్టి పిలుచుకున్నాను. అనంతపూర్ నుంచి కాల్ చేయగానే వచ్చారు, చాలా సంతోషం. నమస్తే అండి. ఈయన భార్గవ దేవన గారు, వామతంత్ర నిపుణుడు, న్యూమరాలజిస్ట్. ఇందాక నేను చెప్పినట్లుగా కామాఖ్య దేవి దగ్గర పూజలు కూడా చేస్తూ ఉంటారు. అండ్ అఫ్ కోర్స్ చాలా మందికి తెలిసిన వ్యక్తే. కాకపోతే నేను ఎందుకు పరిచయం చేస్తున్నానంటే బేసిక్ నేను ఎవరిని ఇంటర్వ్యూలు చేయలేదు, నాకు చాలా ఇంట్రెస్ట్ వచ్చింది. చెప్పినట్టు జరుగుతుంటా ఎలా జరుగుతాయి అని. ఇంతకుముందు కూడా కొంతమంది వేరే చెప్పారు, వాళ్ళు నాశనం అవుతారు, వీళ్ళు విడిపోతారు, వీళ్ళు ఇలా అవుతారు అని చెప్పేసి. బట్ కొన్ని మాటలు వింటుంటే ఏంటో వాళ్ళ గురించి తెలుసుకోవాలనిపిస్తుంది, ఆ తంత్రం ఏంటో తెలుసుకోవాలనిపిస్తుంది. అందుకే పిలవడం జరిగింది. థ్యాంక్ యూ అండి పిలవగానే వచ్చినందుకు, చాలా సంతోషం. ఇకపోతే అసలు విషయానికి వద్దాం. ఫస్ట్ నెంబర్ 1, సంవత్సరం క్రితమే సింగర్ మంగ్లీ గురించి మీరు చెప్పడం జరిగింది. నా దగ్గర ఆ క్లిప్పింగ్ కూడా ఇంకా ఉంది. అఫ్ కోర్స్ కావాలంటే నేను మీకు వేస్తాను. సో దాంట్లో మీరు చెప్పిన యాజ్ ఇట్ ఈస్ జరిగింది. అందుకని చెప్పి నేను మిమ్మల్ని పిలుద్దాం అనుకున్నాను. అనుకునే లోపే ఇంకొకటి, యాక్చువల్గా అనుకున్నాను కానీ కాల్ చేయాలి, ఇంకోటి అది కూడా మ్యాచ్ చేయండి. సో ఈ రెండింటి సంగతి చెప్పండి ఒకసారి. ఫస్ట్ మంగ్లీ నుంచి, తర్వాత ప్లేన్ క్రాష్ కొందాం. మంగ్లీ అంటే ఆమెకి ఇప్పుడు బేసిక్ గా బాగా శని దశ నడుస్తుంది. మీకు పర్టికులర్ ఆమె జాతకం ఎలా తెలుసు? అంటే మామూలుగా కొన్ని రకాల ఇప్పుడు ఈ ఛానల్స్ తిరుగుతున్నప్పుడు సెలబ్రిటీలు అడుగుతూ ఉంటారు కదా, కొన్నిసార్లు మనం ఇన్ఫర్మేషన్ అనేది తీసుకుంటాం. రాసులు, జన్మ నక్షత్రాలు, జన్మనామాలు అంటే ఓకే, ప్రదేశం, టైం ని బట్టి కూడా ఉంటాయి. ప్రదేశం అంటే ఆమె మా సైడేనండి. ఓకే ఓకే. మా అనంతపురం జిల్లా గుత్తి అనమాట. ఆమె కూడా మా నుంచి జస్ట్ ఒక 5-10 కిలోమీటర్ డిస్టెన్స్ లోనే ఆమె. కాబట్టి అలా తెలుసు, వాళ్ళ బంధువులంతా అక్కడే ఉంటారు. వాళ్ళు రెగ్యులర్ గా మా దగ్గరకు వస్తూ ఉంటారు అనమాట. మా దగ్గరికి ఎందుకు వస్తారంటే మాది ఫ్లెక్స్ ప్రింటింగ్ షాప్. సో వాళ్ళ ఏదైనా ప్రోగ్రామ్ జరిగితే రెగ్యులర్ గా ఉంటాయి. కాక మొన్న కూడా మంగ్లీ వచ్చేసి అక్కడ గుడి కట్టించింది అనమాట. గుడి కట్టించింది, తాండలో గుడి కట్టించింది. ఫ్లెక్సీలు గట్ట ఇంకా ఏవో వాటర్ అంతా. ఏ దేవుడి గుడి? హనుమంతుడు అనుకుంటా, నేనైతే వెళ్ళలేదు, బట్ నాకు ఇన్ఫర్మేషన్ తెలుసు. అక్కడ ఈమె ఊర్లో ఉన్న బంధువులంతా కూడా మా గుడికి రెగ్యులర్ గా వస్తూ ఉంటారు. ఇంకా మాకు మంచి విషయం ఏంటంటే 2 రోజులుగా ఆవిడ ఉన్న ప్రచారం అంతా కూడా మీరు ఒక మంచి విషయం చెప్పారు, గుడి కట్టించింది. సీరియస్లీ, ఎందుకంటే ఇంత ముందు కూడా ఎందుకు టీటీడీకి సలహాదారు ఈవెంట్ పెట్టారు అన్నారు. నెక్స్ట్ కొన్ని టెంపుల్స్ లో మనకి వీడియోగ్రఫీ, ఫోటోగ్రఫీ అలౌ లేని టెంపుల్స్ లో ఆవిడ వెళ్ళి గెంతి వచ్చింది, అది కూడా వివాదం చేశారు. బట్ తను కూడా గుడి కట్టించిన అంశం మీరు చెప్తే కానీ తెలియదు. మా సైడే కదండి, మా ఊరికి దగ్గర ఎంత 5-10 కిలోమీటర్లు. ఓకే, వాట్ ఎవర్. సో తనకు పార్టీ ఇచ్చిందండి, అందులో కొంతమందిని పిలిచింది. ఒక అతను ఏదో మత్తు పదార్థం తీసుకొని పోలీసులకు దొరికాడు. ఆవిడ కూడా ఫారిన్ లిక్కర్ లాంటివన్నీ తెచ్చింది, కాకపోతే వితౌట్ పర్మిషన్ చేసింది అనేసి అభియోగం. ఆవిడ కూడా నాకు తెలియదండి ఇట్లాంటి పర్మిషన్లు ఉంటాయని కూడా, అసలు మంది ఎలా ఉంటుందో తెలియదు అన్నట్టు చెప్పింది. అది కొనసాగుతూ ఉంది. కాకపోతే దానికి మీ సింక్ ఏంటంటే 1 year బ్యాక్ చెప్పారు మీరు, ఈ 4-5 రోజుల్లోనే అనుకోవచ్చు. 1 year బ్యాక్ మీరు నెక్స్ట్ ఈవిడ జాతకం ఎలా ఉంటుందని మిమ్మల్ని నాకు తెలిసిన ఒక యాంకర్ అడగడం, మీరు అలా అనర్గళంగా చెప్పడం, ఇప్పుడు ఇదేంటో ఈ సింకింగ్ వెరైటీగా అనిపించింది. నా నెక్స్ట్ ఇమీడియట్లీ ఫ్లైట్ యాక్సిడెంట్, గాల్లో ఏదో జరుగుతూ ఉంటాయి, గ్రహాలు అవి. నాకు మీ లాంగ్వేజ్ రాదు, అదేంటో ఒకసారి మీరు ఎక్స్ప్లెయిన్ చేయరా? నాకు అప్పుడు కూడా చెప్పారు, మర్చిపోయాను. ఏం లేదండి, ఇప్పుడు గ్రహాలు అనేవి రొటేట్ అవుతా ఉంటాయి. ఆ రొటేట్ అయినప్పుడు అప్పుడల్లా కూడా
ఆ ప్లానెటరీ మూమెంట్స్ మోషన్ ఉన్నప్పుడు సమ్ కైండ్ ఆఫ్ ఎనర్జీ రిలీజ్ అవుతూనే ఉంటుంది. నాకు బాగా గుర్తుంది, అమావాస్యకి పౌర్ణమికి సముద్రంలో వాటర్ కొంచెం అలలు అవన్నీ వస్తూ ఉంటాయి కదా టైట్స్. ఎందుకంటే పూర్ణంలో జలాలు విపరీతంగా ఎత్తుపడటం ఇదంతా మనకు ఫిజికల్ గా అది విజిబులే మనకి. కానీ ఇది కొంచెం వేరే లెవెల్లో చూసుకున్నామంటే, మనం కాస్మిక్ లెవెల్లో చూసుకుంటే దానికైతే వేరే రకంగా ఉంటుంది. ఈ కాస్మిక్ లెవెల్లో జరుగుతున్న ఈ ప్లానెటరీ పొజిషన్ మూవింగ్ అనేది మనుషుల మీద పడుతుంది. మీరు అడగచ్చు మనుషుల మీద కాదు, ఎవ్రీ క్రియేచర్ మీద. ప్రకృతిలో ఒక విపత్తు జరిగితే చెట్లు చనిపోతాయి, జీవరాశులు చనిపోతాయి, దాంతో పాటు మనుషులు అన్నిటి మీద ఇది ఎఫెక్ట్ పడతా ఉంటుంది. సో అలా మనం ఏదైనా జ్యోతిష్యం ప్రకారంగానే మనం ఇక్కడ ప్రమాదాలు సంభవిస్తాయి, ఇక్కడ భూకంపాలు సంభవిస్తాయి, ఇక్కడ జల ప్రళయం సంభవిస్తుంది, ఇలాంటివి కూడా మనం చెప్పొచ్చు అనమాట. సో అందులో భాగంగానే మనం డిస్కస్ చేసుకున్నప్పుడు ఒక 1 year బ్యాక్ ఈ టైంలో ఇలా జరుగుతాయి. పైగా షష్టగ్రహ కూటమి మొన్ననే మనకు రీసెంట్ గా షష్టగ్రహ కూటమికి జరిగిన విధ్వంసాలు ఆల్రెడీ చూసాము, ఆ భూకంపాలు కూడా చూసాము. అంటే నాకు ఈ సైన్స్ అర్థం కావట్లా. ప్లానెటరీ రొటేషన్స్ ఏవైతే ఉన్నాయో కొన్ని అంటే దగ్గరకు వచ్చినప్పుడు ఏమైనా వేవ్స్ లాంటివి వస్తాయా? వేవ్స్ అనే కాదండి, దానిలో ఎనర్జీ దానికి ఉంటుంది కదా. సో ఆ ఎనర్జీలు ఉన్నప్పుడు అవి ఒకటి పడదు గ్రహాలు అనుకోండి, నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది కదా. మరి ఆ నెగిటివ్ ఇంపాక్ట్ అంతా భూగ్రహం మీదకి ఎందుకు వస్తుంది, మిగతా గ్రహాలకి అనుకున్నాం? అంటే ఇక్కడ జీవాత్మ ఇదంతా మనము ఇప్పుడు వేదభూమి కదండి కంప్లీట్ గా. భూమి అనేది మనం ఎట్లా ఫారినర్స్ కి అర్త్, కానీ మనం ఎలా చూస్తాం దీన్ని భూమాతగా చూస్తాం, వేద భూమిగా చూస్తాము. కాబట్టి ఇంత బిలీఫ్ ఉంటుంది దీని మీద. కాబట్టి మానవుడు కూడా, అంటే ఎస్పెషల్లీ మన ఇండియాలో జరిగే ప్రతి ఈవెంట్ ని కూడా వాళ్ళు గాడ్ ఇచ్చే ఒక మెసేజ్ లాగానో, లేదా ఏదో ఒక కమ్యూనికేట్ చేసేలాగానో, పాప పుణ్యాలు ఇలాంటి నేమ్స్ తోటి మనం దాన్ని రిసీవ్ చేసుకుంటున్నాం. అందుకు మనం ఇవన్నీ ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం. అంతే తెలిసి ఒక అనిమల్స్కి ఇవన్నీ తెలుసా? తెలియదు కదా, దానికి అంత శక్తి లేదు. బట్ భగవంతుడు మనం అదే పనికి ఇలా క్రియేట్ చేసి మనం ఏదో డిపెండ్స్ ఆన్ ప్రీవియస్ జన్మ పాప పుణ్యాల బేస్ మీద మనకు ఇవన్నీ ఒక నాలెడ్జ్ అనేది ఇచ్చి ఈ విధంగా చేసుకోవచ్చు, ఆస్ట్రాలజీ అనేది ఒకటి ఉంది అని మనం. ఘోర విపత్తులు జరిగినప్పుడు సుమారు ఒక 1000 మంది చనిపోతే అందులో ఒకరు బ్రతుకుంటారు, 100 మంది చనిపోతే అందులో ఒకరు బ్రతుకుంటారు, 200-300 మంది చనిపోతే ఒకరు బ్రతుకుంటారు. కొన్ని సందర్భాల్లో ఇప్పుడు ఈ ఫ్లైట్ యాక్సిడెంట్ లో కూడా 11A సీట్ నెంబర్ విశ్వాస్ ఆయన ఒక్కరే బ్రతుకున్నాడు. అలాంటి వాళ్ళకి అంటే ఏ అనుగ్రహం? ఆయనకు బాగా జాతకంలో అష్టమ స్థానం చాలా బాగుంది. సో అష్టమ స్థానం బాగుంటే ఇప్పుడు మనం ఒక క్రూజ్ షిప్ లో ప్రయాణించాం అనుకోండి, అది మునిగితే మనం బతకగలం. టైటానిక్ కూడా మునిగింది, కొంతమంది బతికారు కదా, నంబరింగ్ తెలియదు కానీ ఎంతమంది చచ్చిపోయారు, కొంతమంది బ్రతికి బట్టగట్టారు కదా. సో మీ జాతకంలో స్థితి బాగుంటే ఖచ్చితంగా అంటే మీరు బ్రతికి బట్టగడతారు. సో అష్టమ స్థానం అనేది ఆయుష్ స్థానం, ఆయుష్కి సీక్రెసీకి. కొంతమంది సీక్రెట్ గా చేస్తూ ఉంటారు. ఇప్పుడు పైకి చాలా అద్భుతంగా ఉంటారు అనమాట, కానీ లోపల వాడు ఒక పెద్ద కామాంధుడు కావచ్చు. పైకి స్తోత్రాలు చెప్పారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నిత్యానంద పైకి ఏదో చెప్పాడు, ఒక వీడియోలో పట్టుబడినాడు. సో ఆ సీక్రెసీ. మరి వాడు అష్టమ స్థానం బాగుంది కదా, ఏమిటండి నిత్యానంద అంటే ఇప్పుడు ఒక పాయింట్. ఇప్పుడు చూడండి సార్, అతి సర్వత్ర వాడు చేయొద్దు అంటారు కదా. అంటే వాడు అష్టమ స్థానం బాగుందని నేను ఎందుకు అంటున్నానంటే ఇన్ని జరిగినా వాడు దొరకలా, పైగా వాడు ఒక దేశానికి అధిపతి. ఇప్పుడు అదేనండి, అష్టమ స్థానం బాగుంది, సీక్రెసీ స్థానం బాగుంది కాబట్టి వాడు కూడా ఎక్కడో దాచిపెట్టుకున్నాడు. సో ఎంత క్రిమినల్ అయినా అష్టమ స్థానం బాగుంటే చాలా బ్రహ్మాండంగా ఉంటే వాడు దొరకకుండా. ఇప్పుడు చూడండి చాలా మంది పొలికలు వెతుకుతా ఉంటారు, కొంతమంది క్రిమినల్స్ దొరకలేదని ఇంటర్నేషనల్ లెవెల్లో వాళ్ళు పట్టుబడుతూ ఉంటారు. ఎట్లా పాసిబుల్ అవుతుంది? జాతక రీత్యా అష్టమ స్థానం చాలా ఆ సీక్రెసీ ప్లేస్ ఉంటుంది, చాలా సూపర్ గా. ఎస్పెషల్ ఇక్కడ తప్పించుకున్న వాళ్ళకి పంచమ స్థానం కూడా బాగుంటుంది. వై పంచమ స్థానం అంటే పంచమ స్థానం క్రియేటివిటీ. ఓకే, సో ఆ క్రియేటివిటీతో మార్గాలు అన్వేషించుకుంటూ సీక్రెసీ స్థానం బాగుంది, క్రియేటివ్ స్థానం బాగుంది. ఇటువైపు ఇదితే త్వరగా భూమి వస్తుంది. ఆ నాలెడ్జ్ అమ్మో నాకు ఏదో అయిపోయిందని భయపడకుండా ఎవడో కాపాడుతున్నా చేస్తారు. ఇలా హోరోస్కోప్ లో 12 బాక్సెస్ ఉంటాయి, 12 హౌసెస్. ఎవ్రీ హౌస్
ఒకటి రిప్రజెంట్ చేస్తా ఉంటుంది. మీకు ఫస్ట్ హౌస్ ఎంటైర్ లైఫ్ సూచిస్తుంది, సెకండ్ హౌస్ మనీని సూచిస్తుంది, థర్డ్ హౌస్ బ్రదర్స్ సూచిస్తుంది, ఫోర్త్ హౌస్ మదర్హుడ్ సూచిస్తుంది, ఫిఫ్త్ హౌస్ లవ్ క్రియేటివిటీ, సిక్స్త్ హౌస్ హాస్పిటల్స్, శత్రువులు, మీకు ఎవరు ఉంటారు, పోలీసులు, కోర్టులు, ఇవన్నీ. తర్వాత సెవెంత్ హౌస్ వివాహము, వ్యాపారాన్ని. అష్టమ స్థానం ఆయుష్, సీక్రెసీ, జననాంగాలు. తొమ్మిదవ స్థానం భాగ్యస్థానం. 10వ స్థానాన్ని బట్టి ఎటువంటి జాబ్స్, పిల్లలంతా యూత్ జాబ్ అంటుంటారు, వ్యాపారాల్లో ఎంత అభివృద్ధి చెందుతారు అనేది 10వ స్థానం. 11వ స్థానాన్ని బట్టి అతను చేసే పని లాభం ఉందా లేదా. ఇప్పుడు చూడండి, కొంతమంది గాడి చేసినట్టు పని చేస్తానే ఉంటారు, లాభాలు ఏమి ఉండవు, ఊరికి ఏదో గోయింగ్ అంతే, లాభం ఉండదు. మరి ఆ జాతకుడు జీవితంలో పైకి వస్తాడా లేదా, ఏమైనా 4 రాళ్ళు వెనక్కి వేసుకుంటాడా లేదా అనేది లాభస్థానాన్ని బట్టి చెప్తారు. అది అర్థమైంది. ఎవరు చెప్పినా, ఇప్పుడు సెక్యూరిటీ గార్డ్స్, సూపర్ మార్కెట్ లో పనిచేసే వాళ్ళు పొద్దున్న సాయంత్రం వరకు అదే పని, ఇంటికి వెళ్ళాక తింటారు, మళ్ళీ పొద్దున అదే చేస్తారు, నెలకి ఇచ్చే 10,000 ఇదే సరిపోతుంది, రొటేషన్ అదే, ఇంకేం ఉండదు, ఏదో బతుకుతున్నాం అంతే కదండి. ఇక లాస్ట్ 12th స్థానం, ఇది చూడండి, అసలు వాడి జీవితంలో ఏమన్నా మిగుల్చుకుంటాడా, అన్ని గోవిందార్పణం చేసుకుంటాడా అనేది 12th హౌస్. వాడు మంచోడే ఉండొచ్చు, పంచేవాడే ఉండొచ్చు, అది కూడా 12th లోనే ఉంటుంది. అది 12th పోగొట్టుకోవడం అంతా 12th లోనే ఉంటుంది. 12th లోకి మీకు ఈ కేతు ఇలాంటివి ఉన్నారనుకోండి, మంచి ఆధ్యాత్మికవాది ఉంటారు. కొన్ని గ్రహాలు ఉంటే చాలా అద్భుతంగా ఉంటారండి. సో ఎవ్రీ భావం అనేది ఒక్కొక్కటి రిప్రజెంట్ చేస్తుంది. ఆ 12 భావాస్ లో ఈ ఉన్న 9 ప్లానెట్స్ లో ఉంటాయన్నమాట. కంజంగ్ ఎట్లా అంటే అలా, ఎలా అంటే అలా, దాంట్ని బట్టి ఆస్ట్రాలజర్ అనాలిసిస్ చేస్తారు. ఓకే, ఇది జరగచ్చు, ఇది జరుగుతుంది, ఇది జరగచ్చు, ఇది పాసిబిలిటీ ఉంది అనేది లెక్కేస్తారు. ఇప్పుడు కొంతమందికి సంతానం ఉండదు. నేను ఇందాక ఏం చెప్పానండి, పంచమ స్థానం సంతానం అని చెప్పాను. ఆ ప్లేస్ లో ఏదో గ్రహం, పాపగ్రహం ఉంటుంది, శని, రాహు, కేతువు. పిల్లలు అనేది ఆలస్యం అసలు ఉండకపోవచ్చు. వివాహం కొంతమందికి అవ్వదు. పుట్టిన తర్వాత ఒకవేళ సంతాన యోగం కలిగి 5-6 ఏళ్ల తర్వాత ప్రమాదవశాత్తు పిల్లలు చనిపోవడానికి అది కూడా ఉంటుంది. అది ఇదే 5వ స్థానం, అది కూడా 5వ స్థానం. ఓకే. అసలు విజ్ఞాన్ గారు జ్యోతిషం చెప్పలేదంటూ ఏది లేదు, అంత పక్కాగా చెప్తుంది జ్యోతిషం. మీరు జైలుకి ఎప్పుడు పోతారో చెప్తుంది, మీరు డ్రగ్స్ తీసుకుంటారో లేదు చెప్తుంది. కొంతమంది నా క్లయింట్ ఫోన్ చేస్తూ ఉంటారు, నేను ఒకటే మాట అడుగుతా, మీకు అఫైర్ ఉందా అని అడుగుతా. లేదండి అంటారు. లౌడ్ స్పీకర్ లో ఉన్నారా, అట్లయితే నార్మల్ గా చెప్పండి అంటే, ఎవరైనా పంపి ఉందండి. పక్కన ఎవరైనా ఉన్నారనుకోండి. నాకు ఇప్పుడు అర్థమైంది ఏంటంటే, డాక్టర్ల దగ్గర, పోలీసుల దగ్గర అబద్ధాలు ఆడొద్దు అంటారు, ఆస్ట్రాలజర్స్ దగ్గర కూడా అబద్ధాలు ఆడొద్దు. అబద్ధాలు ఆడద్దు, వీడే చెప్తాడు అన్ని, అంటే పక్కాగా ఉంటాయి, పర్ఫెక్ట్ గా. సో వీ కెన్ ఫైండ్ ఇల్లీగల్ అఫైర్స్. ఒక వ్యక్తి చూసారనుకోండి, అతను ఏంటి ఇల్లీగల్ అఫైర్ లేదు. ఒక ఆమె మొన్న నాకు కాల్ చేసింది, 2 కేసులు చూడండి. ఒక వ్యక్తి కాల్ చేశాను నాకు, ఫస్ట్ కేసు, ఆ అమ్మాయి అంటే భార్య విపరీతమైన భక్తి అంట, లేస్తూనే భర్తకి పాదసేవ చేస్తుంది, అన్ని చేస్తుంది, తులసి కోట A to Z మన పురాణాల్లో భర్తని ఎట్లా చూసుకోవాలో చూసుకుంటాం. పక్కన మటుకు రాదంట. ఏమంటే ఈరోజు సోమవారం, ఈరోజు శివుడిది, రేపు మంగళవారం సుబ్రహ్మణ్య స్వామి. ఎవరి కోసం చేస్తాం ఇవన్నీ? అది ఒకవేళ ఈయన ఏమన్నా ఆమెకు శృంగార పరంగా ప్రేరేపించాలని చూస్తే అయ్యయ్యో ఎంతటి చర్య చేస్తున్నారండి. ఈ టైంలో ఈ టైంలో దేవతలు తిరుగుతారు, అది అని చెప్పి వాడిని 2 ఏళ్ళు టార్చర్ పెట్టి అతను నాకు కాల్ చేశాడు. నేను అన్నా, ఫస్ట్ జ్యోతిషం పక్కన పెడదాం సార్, ఆమెకు ఫ్రిజిడిటీ అనేది ఉంది. జబ్బు శృంగారంలో పాల్గొన్నా కూడా ఆమె ఏదో బలవంతంగా ఉంటుందంట, ఏదో సంథింగ్, ఏదో వాళ్ళ పర్సనల్ అఫేర్స్. నేను చెప్తాను ఫ్రిజిడిటీ అంటే జ్యోతిషం, నేను చెప్తాను ఫస్ట్ సైకియాట్రిస్ట్ దగ్గరికి తీసుకెళ్ళండి ఆమె. ఇలాంటి సజెషన్స్ కూడా ఇస్తాను. అవును సార్, నేను ఎందుకంటే నేను జ్యోతిషం అంటే ఇది మీరు ఖచ్చితంగా ఈ పరిహారం చేసుకోండి అయిపోయింది చెప్పేస్తాను. నాకు నిజంగా గర్వంగా ఉంది మిమ్మల్ని పిలుచుకోవడం, ప్రామిస్ చెప్తాను. బేసికల్లీ చూడండి, ఇట్లా వాగే వాళ్ళందరినీ నేను బాగా తిడతాను, మామూలు తిట్టను. అంటే ఏదో సుబ్బాను పెళ్లి చేసుకుంటారు, ఇలా 6 ఏళ్ళకి విడిపోతారని చెప్తాడు వాడు ఎవడో.
వాళ్ళ ఇల్లు కూలిపోద్ది అంటాడు, వాడు నాశనం అయిపోతాడు అంటాడు, వాడు మంచి చెప్పించావాడు. ఎప్పుడు చాలా మంది ఇలా తిడుతూ ఉంటాను నేను. ఉంటాయండి విజ్ఞానం గారు. ఇప్పుడు ఆస్ట్రాలజీ పరంగా మనం చెప్పొచ్చు, కానీ జ్యోతిషం ఏం చెప్తుంది కానీ మీకు ఏదైనా బాగలేదు ఫస్ట్ డాక్టర్ ని కలవమని చెప్పు అని ఉంటుంది అందులో. మొట్టమొదట వైద్యుడే. కానీ అలా మీరు చెప్తున్నారు కానీ మీలాగా చెప్పే వాళ్ళు చెప్పరు, వాళ్ళ మైనస్ ని క్యాష్ చేసుకుందాం. నేను చాలా మందిని చూసాను. మళ్ళీ వాళ్ళకు గెటప్ ఉంటది. నాకు మిమ్మల్ని చూసి నాకు అదే కాదు, మీకు మామూలుగా గెటప్ ఉంటుంది, ఎందుకు లేదు? లేదండి ఇట్లా గంట పిండారా చెప్పండి అంటారు కదా. లేదండి, అంత ఓవర్ యాక్షన్ ఏం చేయలేదు. ఓవర్ యాక్షనే కదా అది, కదా నిజం. సీరియస్ గా చెప్తున్నా. అంతే, మీరు చాలా న్యాచురల్ గా ఇప్పుడు జర్నీ చేసి వచ్చారు. నిజం మాట్లాడుకున్నాం, జర్నీ చేసి వచ్చారు. మీ బ్యాగ్ కూడా అక్కడే ఉంది. పోనీ ఫ్రెష్ అప్ అవుతుంటే పర్లేదండి, న్యాచురల్ మనం ఎలా ఉన్నాం అలా ఉందాం అన్నారు. నాకు ఫస్ట్ ఇంప్రెషన్ పడిందే అక్కడ. నేను పిలుచుకుంది ఓకే నాకు అనిపిస్తా ఉంది. అప్పటికీ అనుకున్నారా అనవసరంగా పిలిచేసారు, ఆయన వచ్చేస్తున్నారు ఆయన చెప్పింది. మరి మీరేమనుకుంటారో, నా వీడియోలన్నీ చూస్తా ఉంటారు, వీడు అన్ని కాంట్రవర్సీలు చేస్తా ఉంటాడు, వీడు నన్నేం చేస్తాడు. మీతో అదే కూడా అన్నాను కదా, అమ్మ బాబాయ్ మీతో కాంట్రవర్సీ ఉంటది. బట్ నాట్ కాంట్రవర్సీ. నేను కళ్ళారా చూసిన తర్వాత నేను అందరు చెప్పకపోతే ఎలా? నేను విన్నది కదా. ఇప్పుడు ఈ మంగ్లీది మీరు చెప్పిన ఛానల్లో నేను ఆ రోజు అక్కడ ఉన్నప్పటికీ నేను రెగ్యులర్గా వెళ్తాను ఛానల్కి, మామూలుదే ఉన్నారు కాబట్టి నేను అప్పుడు విన్నా కాబట్టి నాకు ఐడియా వచ్చింది. తర్వాత ఇది మనం ఒక సందర్భంలో మీరు నిన్న గోవాకి వెళ్తుంటారు రీసెంట్ అంటే మిథున రాశిలో ఏదో ఉంది, ఆ వాయువు సంథింగ్ ఏదో చెప్పారు. మీరు చెప్పి కొంచెం ఫ్లైట్ లెక్కకండి అన్నారు. నాకు అందుకు నేను మిమ్మల్ని పిలుచుకున్నాను. ఇప్పుడు చెప్పండి, మిథున రాశిలో ఎవరున్నారు? రైట్ మిథున రాశిలో జూపిటర్ మెర్క్యూరీ ఉన్నారు. వాళ్ళ ప్రాబ్లం ఏంటి? లేదండి, ప్రాబ్లమ్ ఎప్పుడైనా కానీ ఈ రెండు గ్రహాలు కలిసినప్పుడు ఆధిపత్య ధోరణి ఉంటుంది వాళ్ళకి. అంటే వాళ్ళిద్దరు ఆధిపత్య ధోరణి ఉంటుంది. నా దగ్గరకు వచ్చి కొట్టుకోవడానికి వాళ్ళిద్దరు మిథున రాశికి వచ్చి మీ దగ్గరే కాదండి, ఈ రాశి వాళ్ళందరికీ అలాగే ఓకే. అంటే ఈ రాశి అంటే మనం మేజర్ గా చూడాల్సింది లగ్నం ఆధారితంగా చూడాలి. ఈ రాశి ఫలాలు అంటారు కదా, నేను ఇందాక మిస్టేక్ అని, రాశి కాదు లగ్నం ఆధారితంగా చూడాలి. ఈ పెద్ద ప్రాపర్ గా నేను ఈ రాశి ఫలాన్ని కూడా పెద్ద చెప్పనండి. నాకు ఒకటి మా ఎడిటర్ ఒకటి 2 వీడియోలు చేశాను కానీ నాకు ఇంట్రెస్ట్ రాదు. ఎందుకంటే రాసులు ఇప్పుడు మీరు ఒకటి రాసి ఇప్పుడు మీరు ఇట్లా ఓపెన్ గా మాట్లాడే వాళ్ళు ఎవరు ఉంటారు తెలుసా? నిజంగా చాలా గ్రేట్. అవునండి, నేనేం మిమ్మల్ని పొగడట్లా, ఏదో వచ్చారు కదా అని చెప్పేసి సీరియస్లీ. నేనైతే వార ఫలాలు ఇవన్నీ పెద్ద నమ్మనండి. ఎందుకంటే ఈ 4 రోజులు ఉండేది 4 రోజులకి ఇవే ఆపకేస్తారు. ఈ 2 రోజులవి మళ్ళీ 5 రోజుల తర్వాత ఈ పాయింట్ తీసి అక్కడ వేసేస్తారు. అదే పెద్ద ప్రాబ్లం కాదండి. ప్రతి మానవునికి కష్టాలు ఉంటాయి. మీకు ఈ రోజు ఒకటి మంచి కార్యం ఎదురవును, 10 దుర్మార్గపు చర్యలు జరుగును అని ఏదో ఇస్తాడు వాడు. ప్రతి మనిషికి జరిగేది. కానీ అసలైన ఈ వార ఫలాలు అనేవి చాలా 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 నేనైతే పెద్ద బిలీవ్ చేయను జ్యోతిష్యునిగా కూడా. నేను నమ్మేది ఒకటేనండి, లగ్నము గ్రహస్థితి, ఇదే నేను నమ్మేది. సో నేను అందరికి మా వాళ్ళు కూడా ఫోన్ చేశాను, ఈ వారం ఏంటండి సింహరాశికి ఎలా ఉన్నా, సింహరాశికి ఏమీ కాదు, మీరేం దిగులు పడద్దు. లగ్నం ఏంటి అసలు? లగ్నం అంటే ఎలా చూస్తారు? ఏం లేదండి, లగ్నం అంటే ఇప్పుడు రాశి అంటే మీరు పుట్టినరోజు చంద్రుడు ఏ భావంలో ఉన్నాడు అనేది మీ రాశి అవుతుంది. సూర్యుడు ఎక్కడ ఉదయిస్తున్నాడు, ఎన్ని డిగ్రీల్లో ఏ భావంలో అనేది లగ్నం అవుతుంది. స్మాల్ డిఫరెన్స్ అంటే ఏంటి తేడా అసలు? అదేనండి, రాశి అంటే ఆ రోజు చంద్రుడు ఎక్కడ ఉన్నాడు అనేది మీ రాశి. ఇప్పుడు ఈ రోజు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి విజ్ఞాన్ గారు, ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో చంద్రుడు ఈ లాస్ట్ కార్నర్ లో ఉన్నాడు. ఇది ధనుర్ రాశి. ఇది 12 బాక్సులు ఉన్నాయి కదా, ఇది ధనుర్ రాశి అంటారు. చంద్రుడు ఎక్కడ ఉంటే దట్ ఈజ్ యువర్ రాశి. ఇప్పుడు చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు వ్యక్తి చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇండియాలో పుట్టిన వాటికి చూద్దాం. అదే ఈ రోజు ఎందాక చూపి చంద్రుడు 22 డిగ్రీలు 51 నిమిషాల దగ్గర ఉన్నాడు చూడండి. ఇది ఈ రోజు రాశి ఏది? ధను రాశి. కానీ ఇక్కడ లగ్నం చూడండి, ఈ టైంకి లగ్నం ఇక్కడ ఉంది చూడండి, తులా రాశిలో ఉంది లగ్నం. ఇప్పుడు వీడి ప్రాబ్లం ఏంటి? వీడు పెరిగాక ఏమవుతాడు? అదంతా ఇంక మనం అనాలిసిస్ చేసుకోవాలి. మీరు లగ్నము రాశికి తేడా అడిగితే చూపిస్తున్నాను. రాశి 2.5 రోజుకి ఒకసారి మారుతా ఉంటుంది. 2.5 డే పట్టుద్ది. 2.5 రోజు చూస్తాం రాశి ఫలాలు 12 దాటితే.
రెండున్నర రోజుకి చంద్రుడు ఇలా మారుతా ఉంటాడు, 12 బాక్సెస్ తిరుగుతా ఉంటాడు వాచ్ లో ముళ్ళు లాగా. లగ్నము 1 hour 15 minutes ఒకసారి చేంజ్ అవుతా ఉంటుంది. వాచ్ లో పెద్ద 2 గంటలకు ఒకసారి లగ్నం మారుతుంది. తులా లగ్నం అంటే లిబ్రాలో ఉంటుంది, అది అక్కడ నుంచి పక్కకు వచ్చేస్తుంది. ఎందుకు 2 hours తర్వాత, మరి అటు నుంచి ఇంకొక 2 hours తర్వాత క్యాప్రికార్న్ లెక్క వస్తుంది. సో ఇలా 2 hours ఒకసారి మారేది లగ్నం, 2.5 days ఒకసారి మారేది రాశి. సో ఏ రాసైనా మనం 2.5 రోజులకి కానీ మనం మారుతాం. 2 to 2.5 days వరకు కొన్నిసార్లు అనుకుంటా. ఇప్పుడు ఈ రోజు ఏదో రాస్తాడు, అదంతా జరగదు మనకి. వాడు రాసింది రేపో ఎల్లుండో జరుగుద్ది యాజ్ ఇట్ ఈస్. అది ఎలా? ఏం లేదండి, దిన ఫలితాలు వార ఫలితాలు అంటారు కదా, ఉంటాయంటే అసలు అవన్నీ చూస్తే మానవుడు ప్రతి జీవితంలో జరిగేవి అవన్నీ. అక్కడ కన్జంక్షన్ ఇది, ఇక్కడ కన్జంక్షన్ ఇది చేస్తాడు. బట్ నాకు దానిల మీద పెద్ద ఇది లేదు. గోచార ఫలితాలని కొన్ని ఉంటాయి, ఈ రాశి ఫలితాలు కదా. గోచార పరంగా ప్రతి ఒక్క లగ్నానికి డిఫరెంట్ ఈవెంట్స్ అండ్ ఇన్సిడెంట్స్ జరుగుతాయని ఉంటుంది, అది పక్క. దాన్ని వింశోత్తరి దశ అంటారు, అది చూసుకోవాలి. ఏం దశ? వింశోత్తరి అంటే ఆ దశ ఏంటి? ఏం లేదండి విజ్ఞాన్ గారు, ఇప్పుడు మీరు ఉన్నారు, మీకు ఇప్పుడు శని దశ నడుస్తున్నారు. ఎందుకంటే నాకే శని దశ ఫర్ ఎగ్జాంపుల్ గురు దశ నడుస్తుంది. చెప్పండి. గురువు వెరీ పాజిటివ్ ప్లానెట్. నవగ్రహాల్లో 2 గ్రహాలు పాజిటివ్ ప్లానెట్, ఒకటి గురువు, 2 శుక్రుడు. ఓకే, ఈ 2 గ్రహాలే పాజిటివిటీ. గురువు నడుస్తుంది, మీకు ఏదో స్థిరాస్తులు కలిసి వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు పెళ్లి అవుతుంది, ఎగ్జాంపుల్ అంటే పెళ్లి అవుతుంది గురు దశలో. అది కూడా గురువు ఒకటే రాడు, ఈయనతో పాటు ఈయన పార్టీ అందరిని పలుచుకొని వస్తాడు. వీళ్ళందరూ ఒకటే కుటుంబం అండి, సౌర కుటుంబం అంటాం కదా మనం. అలా వీళ్ళంతా కుటుంబం. గురువుతో పాటు శని వస్తాడు, శుక్రుడు వస్తాడు, అందరు వస్తారు, మారుతా ఉంటారు. మళ్ళీ ఈయన ఫిక్స్, వీళ్ళు మారుతా ఉంటారు. ఆ మార్పుల వల్ల కూడా ఇక్కడ ఈయన ఇంపాక్ట్ చూపిస్తాడు, ఈ ఇంపాక్ట్ అంతా మీ మీద చూపిస్తా ఉంటాడు. వీళ్ళని బట్టి రిజల్ట్స్ తారుమారు అవుతుంటాయి. కానీ రాశిది అనేది సంహవ్ ఓకే, గుడిలో మెల్ల అంటారు కదా, అంతే తప్పితే రాశి ఫలాలే పట్టుకొని ఊగే వాళ్ళకి నేను ఇదే చెప్తాను. ఇంకా ఫ్లైట్ క్రాష్ గురించి మళ్ళీ వస్తే, ఇప్పుడు ఆ రోజు 240 members చావడానికి పడుతున్నారు. ఓకేనా? అనుకోకుండా గుమిగూడిన ఒక గుంపు మీద వాళ్ళు పడి వీళ్ళని కూడా చంపేశారు. అది కాస్త 265కి వెళ్ళింది. దీంట్లో సేవ్ అయింది ఎవరంటే, ఇంత జరిగిన తర్వాత ప్రమాదం నుంచి బయటపడ్డ ఒక వ్యక్తి, నెక్స్ట్ ఇంకొక ఆవిడ 8 నిమిషాలు లేట్ అయి నువ్వు ఎక్కొద్దు అని ఎయిర్ హోస్టెస్ అన్న ఆవిడ అన్నందుకు, క్రూ స్టాఫ్ అన్నందుకు, సర్లే నేను ఎక్కను పో, మీరే పోండి అని. ఆవిడ ఈయన ఎక్కన ఆవిడ, ఎక్కిన తర్వాత కూడా బతికిన ఆయన. వీళ్ళిద్దరిని ఎలా చూడాలి? ఇప్పుడు ఇవి ఏ శక్తి ఆపింది? ఆయన జాతకంలో అష్టమ స్థాన బలం ఆపేది. అష్టమ స్థానం వల్ల తను బతికాడు. అదే ఈవిడ ఎవరు ఆపారు? అదే వాళ్ళకు అదే ఉంటుంది. ఎవరికైతే ఆయు బలం ఉంటుందో వాళ్ళకి పక్కాగా భూమి మీద నూకలు ఉంటాయి. మీకు అందిందండి, నేను ఒక ఇన్సిడెంట్ చెప్తాను. నేను ఒక ఆయన జాతకం చూస్తాను అనమాట. ఆయుష్ చెప్పమంటే నేను చెప్పాను, కానీ ఆయన జాతకంలో నాకు గండం కనపడింది. నేనేం చెప్పాను, హైదరాబాద్ క్లయింట్ అతను, మీకు గండం అనేది దగ్గరకు వచ్చింది టైము, నేనైతే టైం అక్కడ రావని చెప్పాను, కానీ త్వరలో మీకు ప్రమాదం జరుగుతుంది, బెటర్ టు పర్ఫార్మ్ దిస్ పూజ అని చెప్పాను. అంటే సరే గురువు గారు ఎట్లా చేద్దాం. ఏం పూజ సజెస్ట్ చేశాను? అది వచ్చేసి చెప్పమంటారా? చెప్పండి. దాని పేరు కాల మృత్యు భేద తంత్రం అన్నమాట. కాల మృత్యు భేద తంత్రం. కాలానికి అనుకోకుండా అతీతంగా వచ్చిన మృత్యువు భేదించడానికి జరగబోయేటువంటి తంత్రం. కాల మృత్యు భేద తంత్రం. ఇది ఓన్లీ తాంత్రిక్సే చేస్తారు. సో నేను తంత్ర, యాక్చువల్లీ నేను సాత్విక పూజలు ఇవన్నీ చేయనండి. అవి చేయమ్మా, నువ్వు రావి చెట్టు తిరుగు, ఈ చెట్టు ఇట్లాంటివన్నీ నా దగ్గర ఉండవు. నేను ముట్టుకుంటే కామాఖ్య తంత్రము, కామాఖ్యదేవి బలులే చెప్తాను. ఏంటండి అది? అంటే మీకు చెప్పొచ్చు అంటే పర్లేదు చెప్తాను. సీక్రెట్ అంటే నాకు లేదు చెప్తా. ఇది కొంచెం చెప్పండి. ఇది భేదతంత్రం చేయాలి, వీరైనా తొందరగా చేద్దామన్నా. సరేనండి నేను వస్తున్నాను అన్నాడు. ఇక్కడ నుంచి మా ఊరు గుత్తికి, అనంతపూర్ డిస్టిక్ గుత్తి 300 kilometers. మా ఊరికి 50 kilometers ఉందన్నాక అతని కార్ ఏదో టాటా యాక్సిడెంట్ అయింది.
అంటే గండం అంత తొందరగా ఉందా? అదే నేను వీలైనంత తొందరగా అన్నాను. ఆయన పాపం ముందే ఎంబడిపడి వచ్చేసాడు. మీరు వీలైనంత తొందరగా జయ్యని వచ్చేసాడు. ఏమో తెలియదు, వచ్చేసాడు. వెనకలా గుద్దలేదు, ముందరా గుద్దలేదు. కారు అంతలకదే ఎగిరిపడి ఏదో అయింటే మా ఊరి దగ్గర ఏం లేదండి, ఊరికి ఎగిరిపడిందంట. అది నేను లేదు, నాకు కాల్ చేశాడు, మా అసిస్టెంట్ కాల్ చేశాడు. నా అసిస్టెంట్ పవన్ అని చెప్పేసి వాడికి కాల్ చేశాడు, ఇలా జరిగింది అని చెప్పేసి చెప్తే అతనికి వాళ్ళకి ఫోన్ చేస్తే పోలీస్ వాళ్ళు మీరు ఎవరిని గుద్దలేదు, ఇది మీ బండిని ఎవరు గుద్దలేదు కాబట్టి దీనికి ఎఫ్ఐఆర్ ఏం అవసరం లేదు అని చెప్పేసి ఏదో సంథింగ్ ఏదో సంథింగ్ అది జరిగితే అక్కడ ఏదో చిన్న పోలీస్ వాళ్ళు ఏదో రాసుకున్నారు, ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ ఏదో రాసేసుకొని అతని వెహికల్ ని టో చేసి హైదరాబాద్కి పంపించేశాడు. అతనికి చిన్న చిన్న గాయాలే బయటపడినాడు. అంటే మీరు నమ్ముతారా చూడండి, గండం అనేది ఈ టైంలో ఉంది అంటే ఉంటుంది. ఇప్పుడు ఆ తంత్రం అంటే దాని ప్రాసెస్ అంటే ఏం చేయాలి? అది గుప్త విద్య అండి, గుప్త విద్య. మంత్రాలు ఏం చెప్పొద్దు, అంటే ఏమేం చేస్తారు దాంట్లో? బలి. ఎన్ని డేస్ బలి? ఎవరు బలి? అనిమల్స్ అండి, స్లాటరింగ్ అంటే మేకనో కోడినో అమ్మవారికి కోడి అది బలి ఇస్తాను. దీంట్లో కొన్ని రకాల దేవతలను ఆవాహన చేసి బలిచ్చి ఇది చేస్తాను. అంటే నేనేదో దీన్ని చేస్తూనే దానికి ఆయుష్ 1000 సంవత్సరాలు బ్రతుకుతారని కాదు. లేదు, కనీసం గండం లేకుండా బతికినంత కాలం బతికితే చాలు కదా. ఏదో పెద్ద లారీ గుద్దేది సైకిల్ గుద్దుతుందంటే అమృతం దాగి 150 ఏళ్ళు 200 ఏళ్ళు అవుతుంది మనకి. అలా చేశానండి. సో దట్ ఈస్ మై బిగ్గెస్ట్ అచీవ్మెంట్. నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. తనకి ఎంత హ్యాపీ ఫీల్ అయ్యాను, తను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. సో ఇలా జరుగుతూ ఉంటాయి. దాన్ని ఇందాక మీరు అడిగారు తంత్రం కామాఖ్య చూడండి సార్. ఏం లేదు, ఇప్పుడు ఎవరికైనా ఫర్ ఎగ్జాంపుల్ ఒక వివాహం కాలేదు, మనకు సాత్విక విధానంలో వెళ్ళినప్పుడు ఏం చెప్తారంటే, అమ్మ మీకు పెళ్లి కాలేదంటే పోయి శివుడికి రుద్రాభిషేకము, శ్రీ మహావిష్ణుకి ఏదో పూజ, పార్వతీ కళ్యాణం ఇలాంటివి చేసుకోండి అని చెప్తాను. బట్ నా మెథడ్ ఎట్లుంటుందంటే బలి చెప్తాను. ఖచ్చితంగా బలి ఇవ్వాలా? నా తంత్రం స్టైల్. అదేంటండి మీరు అలా పెట్టుకున్నారు? మరి అంటే నేను వామతంత్రం కదా, అంటే కొంచెం మనకి భయంకరంగా అనిపించండి. ఏమనిపిదండి నాకు అట్లా మనం తింటాం కదా నాన్ వెజ్ అవన్నీ కూడా. సో అదే విధంగా బలి ఇక్కడ కాదు, కామాఖ్య దేవి దగ్గర చేయిస్తాం మేము పూజలు. సో కాబట్టి అతనికి సంబంధించి ఫర్ ఎగ్జాంపుల్ గురువు ప్రాబ్లం ఉంది, తారాదేవికి బలి. శుక్ర ప్రాబ్లం ఉంది, కమలాత్మిక దేవతకు బలి. డిపెండ్స్ ఆన్ ప్లానెటరీ పొజిషన్ అండ్ డిపెండ్స్ ఆన్ దేవతాస్. ఆ దేవతలకు మేము బలి పూజలు కామాఖ్య దగ్గర ఇప్పిస్తాం. సో అలా ఎందుకంటే అక్కడ రైట్ రాయల్ గా వెరీ ఎక్స్పెన్సివ్ లేకపోతే ఎక్స్పెన్సివ్ అంటే కామాఖ్య దేవ దగ్గర అంటే ఇవి బాగా ఎక్స్పెన్సివ్ గానే ఉంటాయి. 1,00,000 మేకను మీరు తీసుకొస్తారా, వాళ్ళు తీసుకొస్తారా? లేదండి, అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ అంతే వాళ్ళే ప్యాకేజ్ రాదు. సో ఇట్లాంటి వాటి వల్ల రిజల్ట్స్ వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చాలా మంది ఉన్నారండి. నేనైతే పెద్ద గొప్పగా 100% చెప్తాను. అట్లా ఏం లేదు, నాకు తెలుసు. 100% నేను చెప్పాను. 100కి 60% వరకు చెప్తాను. 40% అది కర్మ అనేది ఒకటి. మీరు చేయాల్సింది చేసి దేవుడా అంటున్నాం అంతే తప్పితే నేను ఎవరికి కానీ. కొంతమంది అంటుంటారు, నిన్న కూడా ఒకరు మీడియా పర్సన్సే పెట్టారు అనమాట, నేను చేయించుకుంటానండి ఇన్ని లక్షలైనా పర్వాలేదు 100% రిజల్ట్ వస్తుందా అని పెట్టాను. నేను వెంటనే మెసేజ్ పెట్టాను, నేను గ్యారెంటీ ఏమి ఇవ్వలేను మీకు, నేనేమి బాండ్ ఏం రాసి మానవ ప్రయత్నం చెయ్యి. నువ్వు పూజ చేసావు, చూడు 17th వచ్చింది ఇంకా నాకు పెళ్లి కాలేదు ఉంటారండి. 18th వచ్చింది ఇంకా నాకు ₹1,00,000 రాలేదు. అలాంటి క్లయింట్లు కూడా ఉంటారు. కొంతమంది ముందే కాల్ చేసి 100% అవుతుందంటేనే నేను వస్తాను నీ దగ్గరికి అంట, నువ్వేం రావద్దమ్మా, నేనేమి ఈడ గ్యారంటీ కార్డులు ఏం పెట్టుకోలేను, నమ్మకం ఉంటే రా. నన్ను కాదు నమ్మాల్సినది, మదర్ గాడెస్ తను ఉన్నారు, షీ ద లార్డ్, ఆమెను నమ్ము అంతే తప్పితే నేను ఎవరిని మధ్యలో ఒక మార్గం చూపించేవాడిని అంతే. నేను ఐఎమ్ జస్ట్ లైక్ లాయర్, మీ తరపున వాదిస్తాను, అమ్మ వీడు ఇట్లా చేశాడు ఇట్లా చేశాడు. ఆ గ్రహాలకు కూడా ఒక లాయర్ ఉంటుంది. సరే, ఇప్పుడు అందరికి ఉండేవే కామన్ గా ఈఎంఐ ప్రాబ్లమ్స్, అప్పుల బాధలు ఇలాంటివి ప్రతి ఒక్కరికి ఉంటాయి, ఎంత పెద్దవాళ్ళైనా ఉంటాయి. లైక్ మహా ఎయిర్లైన్స్ వ్యాపారాలు చేసే వాళ్ళకైనా ఉంటాయి. నేను అడిగేది ఏంటంటే బేసిక్గా అప్పుల బాధ నుంచి బయటపడడానికి మీ దగ్గర ఏమైనా ట్రీట్మెంట్స్ ఉంటాయా?
ఆస్ట్రాలజికల్ మా దగ్గర అయితే తంత్ర మార్గంలోనే ఉంటాయి. ఏం చేస్తారు? దీనికి వచ్చేసి రుణ విమోచక బగలా తంత్రం అనేది ఒకటి ఉంటుంది. రుణ విమోచన బగలా తంత్రం. బగలాముఖి దేవత ఉన్నారు కదా, కుజగ్రహానికి అధిష్టాన దేవత బగలాముఖి దేవత. ఈ దేవత ప్రధాన టెంపుల్ ఎక్కడ? బగలాముఖి మనకు హర్యానాలో ఉన్నారు. హర్యానాలో Oh. మన కామాఖ్యలో కూడా ఉన్నారు. కామాఖ్యలో దశమహావిద్యలు సూపర్. దశమహావిద్యలు ఉన్నాయి కామాఖ్యలో. సో ఈ బగలాముఖి తంత్రం ఎందుకు చేయాలి అంటే చూడండి సార్, ఏ వ్యక్తి అయినా అప్పులు చేస్తున్నాడు అంటే మేజర్ గా కుజుడు ట్రబుల్ ఉంటుంది. కుజుడు లేదా వాళ్ళ జాతకంలో శని బుధుల కలయిక ఉంటుంది, లేదా శని శుక్రుడు ఉంటది, శుక్ర దోషం ఉంటది. ఈ ఉన్నప్పుడే వాళ్ళ జాతకంలో అప్పులు చేసుకుంటూ ఉంటారు అనమాట. ఈ అప్పుల నివారణకి మేజర్ గా మనకు కుజుడే అధిపతి కాబట్టి ఆయనకు అధిష్టాన దేవత అయిన బగలా దేవతను పూజ చేయడం ద్వారా అప్పులు క్లియర్ అవుతాయని శాస్త్ర ఉవాచ. సో మీరు చేస్తూనే ఇంకా అప్పులు ఇక్కడ నుంచి పుట్టుకునే అట్లేం రావు. మరి అవి ఎలా క్లియర్ ఆఫ్ చేయాలి అనే ఒక సోర్స్ ఆఫ్ థాట్స్ మీకు జనరేట్ అవుతాయి, దాని ద్వారా మీకు క్లియరెన్స్ అవుతాయి అనేది శాస్త్రం చెప్పింది. ఓకే, ఇప్పుడు దాని పేరు మళ్ళీ చెప్పగా నాకు. రుణ విమోచక బగలా తంత్రం. రుణ విమోచక బగలా తంత్రం. యాక్చువల్లీ మేము మే ఇప్పుడు ఈ జూన్ 25 చేస్తున్నామండి. ఓకే, నెక్స్ట్ దాని ముందు మనిషి బ్రతకాలి, ఆయుష్ బ్రతకాలి అనుకునేది ఏంటి? కాలమృత్యు భేద తంత్రం. కాలమృత్యు భేద తంత్రం. సూపర్ తంత్రాలు ఉన్నాయి మీ దగ్గర, భలే ఉన్నాయి ఇవన్నీ. నెక్స్ట్ ఇంకొకటి, మనిషికి కోర్టు బాధలు ఉంటాయి, పోలీస్ కేసులు బీభత్సంగా ఉంటాయి. అంటే వాడు తప్పు చేసినా చేయకపోయినా కొన్ని కేసుల్లో ఇరుక్కొని కొన్నిసార్లు ఏంటంటే ఈ పేసీల చుట్టూ తిరగడానికే నెలంతా అయిపోతా ఉంటది కొంతమందికి. ఇట్లాంటి వాళ్ళు అవతల వాళ్ళు వీళ్ళ మీద కేసు విత్డ్రా చేసుకోవాలన్నా, లేకపోతే అది కాంప్రమైజ్ గా రావాలన్నా, దేవుడు వీళ్ళు జైలుకు పోకుండా ఉండాలన్నా ఎలాంటి తంత్రాలు ఉంటాయి మీ దగ్గర? దానికి వచ్చేసి ముఖ్యంగా విజ్ఞాన్ గారు శని రాహు లేదా శని కుజుడు ఈ గ్రహాల కాంబినేషన్స్ వచ్చినప్పుడు ఎక్కువగా జైన్కి ఈ కోర్టు కేసెస్ వస్తాయి. శని రాహు శని కుజుడు. శనితో కంపారిజన్ విత్ రాహు, కాంబినేషన్ విత్ రాహు, కాంబినేషన్ విత్ కుజుడు. ఇవి కాకోకుండా బేసిక్ గా 6th 12th మొత్తం 12 బాక్సెస్ అని చెప్పి కదా, 6, 12 ఈ భావాధిపతుల కలయిక వచ్చినప్పుడు కూడా మనకు గవర్నమెంట్ పరంగా చిక్కులు జరుగుతాయి. అంటే చిక్కులు అంటే ఇది పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కడము, కేసులు పడ్డము, ఇదంతా జరుగుతుంది. దీనికి మేజర్ గా వచ్చేసి మనకు డిపెండ్స్ ఆ దశలో ఏం జరుగుతుంది అనే దాన్ని బట్టి తంత్ర ప్రయోగం చేయాల్సి ఉంటుంది. అందరికీ ఒకటే రాదు. ఇప్పుడు చూడండి సార్, ఫర్ ఎగ్జాంపుల్ శని రాహుల వలన వచ్చింది అనుకుందాం. మీకు శని రాహుల వల్ల వస్తే రాహు 1 డిగ్రీలో ఉంటాడు, శని 1 డిగ్రీలో ఉంటాడు. వీళ్ళ మధ్య అప్పుడప్పుడు యుద్ధాలు జరుగుతూ ఉంటాయి. ఈ గ్రహాల మధ్య దీని గ్రహ యుద్ధాలు అంటుంటారు. ఆ యుద్ధాల్లో ఎవరు ముందున్నారు, ఎవరు గెలిచారు అనేది బేరీ చేసుకొని తంత్ర ప్రయోగం చేయాల్సి ఉంటుంది. సో అందరికీ ఒకటే గాడిన కట్టేస్తే కాదండి తంత్రాలు. ఇప్పుడు చూడండి, అదే మనం సాత్వికంగా వెళ్ళామనుకోండి దక్షిణాచారం ప్రకారం అంటే రుద్రాభిషేకం చేయించేసేసి, లేదంటే చేసేసి రావి చెట్టుకు తిరుగు, ఆ చెట్టుకు తిరుగు అంటారు. ఇప్పుడు అట్లా కాదండి. తంత్ర అనేది కంప్లీట్ గా డిఫరెంట్. సో ప్రతి దానికి ఈచ్ అండ్ ఇండివిజువల్ గా లెక్కలేసి మరి ఇవే చేయాలంట. సో అలా కానీ ఒకటైతే ఏంటంటేనండి, బేసిక్ పాయింట్ లో ఎవరైనా ఇట్లాంటివి అనుభవిస్తున్నాము లేదా ఫేస్ చేస్తామనే వాళ్ళు కాలభైరవ ఆరాధన చేయొచ్చు. కాలభైరవ ఆరాధన చేయడం ద్వారా జైళ్ళ యోగం అదే కారాగార వాసం ఉన్న వాళ్ళు కూడా రిలీజ్ అవుతారు అని. అప్పుడు నల్ల కుక్కని పెంచుకోవచ్చు. నల్ల కుక్కని అందరూ పెంచుకోకూడదండి. అసలు ఇంకోటి తెలుసు, మీరు అన్న జైలు యోగంది నాకు ఇంకొకటి తెలుసు. మీరు చెప్పేది నేను సారీ ఫర్ ఇంటరప్షన్, అది మళ్ళీ కంటిన్యూ చేద్దాం. మొన్న లేడీ అగోరి అని ఒక ఆవిడ వచ్చింది. అవునవును. ఆవిడ లాస్ట్ ఒక నల్ల కుక్కని పెంచుకోండి, ఆ కుక్కతో పాటు వెళ్ళిపోయింది, జైలుకి వెళ్ళిపోయింది. మీరేమో కాలభైరవుడిని చేయండి, నాకు అది ఎందుకో కొంచెం అందుకు అడిగా. కాలభైరవ ఆరాధన చేయడం ద్వారా జైల్లో నుంచి విముక్తి. మీరు ఇంకేదో చెప్పబోతే నేను డిస్టర్బ్ చేశాను. బేసిక్ గా నల్ల కుక్కల్ని ఎవరు పెంచుకోవద్దు అనేది చెప్తున్నారు. కుక్కలు అనేది ఏంటంటేనండి, మన పూజా మందిర్ మన ఇళ్లలో ఉంటాయి కదండి,
మనం ఎప్పుడైనా పూజలు చేసినప్పుడు అట్లా అంటే ఇంట్లో ఉండొచ్చు, పూజా మందిరం వరకు రాకూడదు అంట. వస్తే మనం చేసే పూజ అంటే అది తీసుకుంటుంది. అవునా? అట్లా ఎట్లా? అంతేనండి, అది కాలభైరవ స్వరూపం కదా, కాబట్టి మంచిదేగా తీసుకున్నది, మన ఇంట్లోనేగా తిరుగుతుంది. మన ఇంట్లోనే తిరుగుతుంది, మన కుక్కేగా రిజల్ట్ రాదు. అది తీసుకొని అది వచ్చే జన్మలో ఉత్కృష్ట జన్మ ఇచ్చేస్తుంది. ఇదేదో బాగుంది. అందుకేనండి యాగశాలలో కూడా మా దగ్గర కుక్కలు అంటే, ఆ యాగశాల మేము చేస్తూ ఉంటాం కదండి యాగాలు, కుక్కని అస్సలు రాని కొన్ని పెడతాం కాపలాకి, కుక్కలు రాకుండా చూసుకో, ఎందుకంటే అంతా చేసి యాగఫలం వెళ్ళిపోతుందని కుక్కలు. ఓకే, ఇంట్లో మనం పూజలు చేసినా కొంచెం కుక్కల్ని డిస్టెన్స్ లో పెట్టుకోవడం మంచిది. సో ఇంట్లో కుక్కల్ని పెంచేటప్పుడు మనం చేసే పూజలన్నీ కూడా వాటికి వెళ్ళిపోతాయి. కుక్క ఒకవేళ మీ పూజా మందిరం దగ్గరకు వచ్చినా, అలా చేసినా కూడా మీ పూజా ఫలం అనేది అట్లా వెళ్ళిపోతుంది. పూజా ఫలం మొత్తం కుక్కకి వెళ్ళిపోతుంది. వచ్చే జన్మలో అది పవిత్రంగా అయిపోతుంది. ఈ జన్మలో ఇతర వాళ్ళ ఇంట్లో కుక్కగా పుట్టచ్చు. ఓ మై గాడ్, ఏంటిది? అదే బాబు కుక్క. నాకు నిజంగా ఐ రియలీ లవ్ డాగ్స్ అండి. కానీ నాకు ఇది అంటే జ్యోతిష్యుని కదా, కాబట్టి పాయింట్ తెలుసుకున్నాక నేను కొంచెం బ్యాక్ స్టెప్ వేసాను అనమాట. ఇందాక మీరు ఏదో చెప్పుల గురించి కూడా చెప్పారు. చెప్పులండి, చెప్పులు, బట్టలు ఇవన్నీ ఒకరికొకరు చేంజ్ చేసుకునేది, ఇలాంటివన్నీ ఉంటాయి కదా. ఈ చెప్పులు మాటికి మనం మార్చుకుంటున్నా కూడా మళ్ళీ మళ్ళీ జన్మల్లో ఆ రిలేషన్ కంటిన్యూ అవుతుందంట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బ్యాచులర్స్ ఉంటారు, ఒక రూమ్ లో 4 పిల్లలు ఉంటారు. వాడు ఏం చేస్తాడంటే ఒకడు 10 నెంబర్ షూ మంచి బూట్స్ కొంటాడు అనమాట, ఫార్మల్. ఒరే ఈ రోజు నేను పబ్కి వెళ్ళాలి, గర్ల్ ఫ్రెండ్ వెళ్ళాలి, నాకు ఇవాళ షూ ఇస్తావా అంటాడు. వాడు వేసుకుంటాడు. ఆ తర్వాత మళ్ళీ వీడు వేసుకుంటాడు. అట్లా కొన్ని రోజులు మార్చుకున్నారే అనుకుందాం. ఇప్పుడు చెప్పండి, వీళ్ళిద్దరు మధ్య వాళ్ళు వచ్చే జన్మల్లో కూడా మళ్ళీ రూమ్మేట్స్ మళ్ళీ ఇట్లాగే పుట్టి ఆ చెప్పులకు సంబంధించిన ఏదో ఒకటి వ్యవహారం అనేది జరుగుతుంది. ఒక చెప్పుల దుకాణం పెట్టుకొని ఇద్దరు కలిసి. లేదండి, చెప్పులకు పెద్ద తలకాయ నొప్పి. ఎందుకంటే పాదాలకు అధిపతి శని. పాదాలకు అధిపతి శని. ఓకే, మన బాడీలో ప్రతి ఒక్క దానికి అధిపతులు ఉంటారు. చెవులకు బుధుడు, ముక్కుకి గురువు, నుదురికి రవి, వెంట్రుకలకు శని, పాదాలకు శని, గోర్లకి శని, కడుపుకి శుక్రుడు, జననాంగాలకి శుక్రుడు, కండలకు కుజుడు. ఇలా ప్రతి భాగం నవగ్రహాలు షేర్ చేసేసుకోండి. సూపర్. ఎప్పుడైతే పాదాలనంటే మీ యొక్క కర్మ, మీ యొక్క ఇది అదంతా. పాదము జ్ఞానస్థానం అని కూడా అంటారు, ఇంకొకసారి కర్మస్థానం అని కూడా అంటారు. ఎందుకు కర్మస్థానం అంటే శని పాదములకు అధిపతి కాబట్టి మీ యొక్క కర్మను మీరు ఎక్స్చేంజ్ చేసుకుంటున్నారు. మీ జాతకం బాగుంది అనుకోండి, ఏమీ కాదు, మీరు ఎక్స్చేంజ్ చేసుకుంటే మీది వాడికి ట్రాన్స్ఫర్ అవుతుంది మీ యోగం అంతా. అదే ఏదో ఏమి బాగలేని చెప్పులు మీరు వేసుకున్నాను ఫర్ ఎగ్జాంపుల్, వాడిదంతా మీకు అంటకూడదు. ఇప్పుడు కాదు, జన్మల్లో వస్తుంది. మీరు మళ్ళీ వాళ్ళ ఇంట్లోనే రిలేషన్స్ గా పుట్టి అది ఇంత దానికి తీర్చుకోవడానికి మళ్ళీ పుట్టాల్సి వస్తుంది. మీరు అది ఇంత 1 గంట చెప్పులు వేసుకున్నందుకు. దేవుడా దేవుడా, బ్యాచులర్స్ నిజంగా ఎవరింట్లో ఉంటే బాబు జాగ్రత్త మీకే. సరే, అలా చెప్పులు, బట్టలు కూడా అంతేనండి. కానీ బట్టలు కామన్. ఇప్పుడు అన్నదమ్ములు వేసుకుంటే, తండ్రి అన్నదమ్ములు వేసుకుంటారు, ఒకే సైజ్ లో ఉంటారు కొంతమంది ఇంట్లలో, అది మార్చుకుంటారు. బట్టల గురించి అంటే కూడా ఎక్కువగా చెప్పుల గురించి చెప్తారు. చెప్పులకి మనకు కొంచెం చూసుకునే, ఎందుకంటే పాదస్థానం మనకు. ఎందుకు బట్టలు అన్నానంటే ఇది మనకి ఒక రూల్ లాగా కూడా వస్తుంది. ఇప్పుడు పిల్లలు స్కూల్ యూనిఫామ్స్ అన్న తమ్ముళ్ళకి, 2 పిల్లలకి అంటారండి. వీడు నెక్స్ట్ క్లాస్కి వెళ్తే వీడి యూనిఫామ్ తమ్ముడికి ఇస్తారు, అన్న బట్టలు చిన్నకైతే పిల్లలకి ఇస్తారు కదా, అలా ఉంటాయి. ఏదండి నా సజెషన్ అయితే అలా చేయకూడదు అని. ఓకే, ఇప్పుడు ఏమొచ్చాయో తెలుసా, సెకండ్ హ్యాండ్స్ లో బట్టలు అమ్మే యాప్లు కూడా వచ్చాయి. నువ్వు మీ బట్టలని, మీకు అక్కర్లేని బట్టలని ఇక్కడ పెట్టావనుకో, బూట్లు చెప్పులు కూడా వాళ్ళు వచ్చి పట్టుకొని వెళ్తారు, ఒక నిర్ణీత అమౌంట్ నీకు ఇస్తారు, వాళ్ళు మళ్ళీ దాన్ని రీసేల్ చేస్తారు. చెప్పుల గురించి అయితే నేను చాలా స్ట్రాంగ్. అసలు నా చెప్పులు ఎవరు నేర్చుకొని, మీకు తెలిసాక మీరు ఇంకా జాగ్రత్త ఉంటారు. అవును, నా వైఫ్ కూడా ఎప్పుడప్పుడు వాకింగ్ చేసేటప్పుడు నాకు చాలా సాఫ్ట్ ఉంటాయి. సో గుడి ముందు ఎవడైతే చెప్పులు దొంగతనం చేస్తాడో వాడి కర్మ అంతే. ఇంకా అందుకే చెప్పులు శనికి అనేది బాగా రిలేటెడ్. ఇకపోతే మొన్న ఆర్సీబీ తొక్కిసలాట జరిగింది కదా, ఆర్సీబీ తొక్కిసలాటలో కూడా ఆ తొక్కిసలాట అయిపోయిన తర్వాత అందరూ వచ్చి చెప్పులు ఎత్తుకుంటున్నారు లాస్ట్ లో. నా చెప్పేది ఎవరిది దొరుకుద్ది అని. సీరియస్లీ చెప్పులు ఎత్తుకున్నారు చాలా మంది, ఆ వీడియోలు ఉంటాయి మీరు చూడండి. సో ఎవరి దరిద్రం ఎట్టిపోతుందో. ఇక మొత్తానికి నాకు మీరు ఇందాక చెప్పిన తంత్రాల్లో నాకు ఇంకొక తంత్రం కావాలి.
ఇప్పుడు ఇంట్లో భర్త భార్య మధ్యలో, అన్నదమ్ముల మధ్యలో, తండ్రి కూతురు, తల్లి కొడుకు, ఎవరు లేదా ముసలి వాళ్ళు, వీళ్ళ మధ్యలో ఘర్షణ వాతావరణం ఉంటుంది. ఆ ఘర్షణ వాతావరణం కాస్త ఆస్తి వివాదాలకి, లేదంటే ఇంకేదో గొడవలకి, భార్య భర్తలు విడిపోవడానికి, పిల్లలు తల్లిదండ్రుల ఇంట్లోంచి గెంటడానికి, లేదా తల్లిదండ్రులే పిల్లల ఇంట్లోంచి గెంటడానికి, ఇట్లా డిఫరెంట్ సిచ్యువేషన్స్ వస్తుంటాయి. ఒకప్పుడు అంటే ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. ఇప్పుడు ఎవరికి వాడు దూరంగా ఉన్నా కూడా గొడవలు అయితే తప్పట్లేదు. బేసిక్గా ఇంట్లో సుఖశాంతుల వాతావరణం కావాలన్నా, భార్యాభర్తలు కలిసి వాళ్ళ జీవితాన్ని షష్టి పూర్తి వరకు హ్యాపీగా ఉండాలన్నా ఎలాంటివి ఏమైనా ఉన్నాయో మీ దగ్గర? సరే, ఇక్కడ ఒక విషయం చెప్తాను చూడండి. ఎవరు బాధపడినా నేను పట్టించుకోను. ఇంటి నిండా సుఖశాంతులు విలపిల్లేది ఏదైనా ఉందంటే అట్లాంటివి ఉండవండి. అవునా? అదేంటి? అంతేనండి. ప్రజెంట్ మేము బాగానే ఉన్నాము. అట్లా కాదు, అంటే ఇంట్లో అంతా సుఖశాంతులతో వర్దిల్లి పిల్ల జల్ల ఇవన్నీ పాజిటివిటీస్, విపరీతమైన పాజిటివిటీస్ అన్ని వాళ్ళకే కావాలి అంటే అలా కోరుకునే ప్రత్యేక హోమాలు ఇలాంటివి పేర్లకు ఉంటాయండి పైకి, కానీ రియాలిటీ సక్సెస్ కావాలి. చక్కగా పిల్లలందరూ ఇంట్లో ఉంటే తల్లి వెళ్ళి 4 రవ్వ లడ్డూలు ఎంత బాగుందమ్మా, మా కోసం ఎంత గొప్పగా చేసాము. ఏం లేదండి, ఏమీ లేదు అట్లాంటి హోమాలు అనేవి. నేను బేసిక్ ఒక్క విషయం అండి, ఎందుకు అంత హోమాలు చేసిన వర్కౌట్ కావని ఇంత గంటా పదాన్ని ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు మనం అంతా ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యామిలీ మెంబర్స్ అనుకోండి, మన ముగ్గురం అన్నదమ్ముల, ఈ కెమెరామెన్ అందరు గల అన్నదమ్ముల, మీకు దశ ప్రకారం ఏదో ఒక దశ నడుస్తూ ఉంటుంది. మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఏదో రాహు నడుస్తున్నాడు, మళ్ళీ గురువే మీకు గురువు నడుస్తున్నాడు, నాకేదో శని నడుస్తున్నాడు, ఈయనకేదో కేతువు నడుస్తుంది. ముగ్గురికి 3 రకాలుగా అపోజిట్ ఎనర్జీస్ ఉంటాయి. అలాంటప్పుడు సుఖశాంతులు ఎక్కడి నుంచి వస్తాయి? మీరు అనొచ్చు హోమ ప్రక్రియలు చేసి అవన్నీ చేసేది. చూడండి, ఈవెన్ ఆ హోమాలు కూడా వీళ్ళందరూ కలిసే చేస్తారు. అదే, అవన్నీ కలిసే చేస్తారు. అదంతా అదొక రకమైన ఒక ప్లే అన్నమాట అదంతా. కానీ ఇన్ రియాలిటీ ఆ హోమం అయిపోయినాక 2 గంటలు మళ్ళీ కూడా ఆడుకుంటారు వీళ్ళు. ఏదైతే టార్గెట్ పెట్టిండారో అది వర్కౌట్ అవ్వదు. ఎందుకు వర్కౌట్ అవ్వదు అంటే, బికాస్ హోమం చేయించేవానికి ఒక ప్రాపర్ కాన్సన్ట్రేషన్ ఉండదు. వీళ్ళు ఏదో బాగుపడాలనే ఉద్దేశం అతనికి ఉండదు. అతనికి ఎంతున్నా ఏదో తీసుకున్నామా 4 రాళ్ళు వీళ్ళు చేసేసాము పోయాము అనేది కాన్సెప్ట్. ఇక్కడ విన్న వీళ్ళ దశలు, అంతర్దశలు ఇవన్నీ పెద్ద పీకులాట ఉంటుంది. కాబట్టి ఇట్లాంటి వర్క్ కావు. అందుకే నా దగ్గర ఎవరికన్నా మీరు అన్నట్టే సుఖశాంతులతో వర్తిదే అవన్నీ కాదమ్మా అని చెప్తారు. మీరు సుఖశాంతులతో వర్తిల్లలేరు, అది కాదు. కొంపన్నాక సమస్యలు ఉంటాయి. ఇండివిజువల్ గా ఏమన్నా కావాలంటే చేసుకోండి. సో ఇందాక మీరు చెప్పిన తంత్రాలన్నీ కూడా 60% మాత్రం మీరు అష్యూరెన్స్ ఇవ్వగలరు. అంతే. అది కూడా సరే, ఇంకొకటి ఇండివిజువల్ గానే చెప్పగలుగుతా నేను. అంతే. నాకు ఒక ఫ్యామిలీ ప్యాకేజ్ అంత ఒక బంపర్ ఆఫర్ లాగా ఏదన్నా ఒక ప్యాకేజ్ చెప్పండి అంటే అది ఒక మీమ్ వస్తా అంటారు చూడండి, అయింది అది అవ్వదమ్మా అంటుంటాడు. సో అది అలా అవ్వదమ్మా అనే చెప్తాను నేను. అట్లా ఇంటికి 10 ప్యాకేజీలు వర్కౌట్ అవ్వదు. ఎందుకంటే నేను ఒక ఫ్యామిలీలో డైరెక్ట్ చూశానండి. వాళ్ళ పాపం చాలా కష్టాల్లో ఉంటే చాలా భయంకరంగా ఒక భయంకరమైన హోమం చేయించారు అనమాట. అందరూ కలిసి ఉండడానికి ఒక హోమం చేయించారు. చేయించి 4 రోజులకే వాళ్ళ ఇంటి వాళ్ళు పెద్ద కొడుకు వేరే కాపురం పెట్టారు. మరి ఏమని చెప్పాలి నేను? పండితులు తప్ప, హోమం తప్ప, లేదా సజెషన్ ఇచ్చిన తప్ప ఈ గ్రహస్థితిని అనాలా? ఇలాగే ఉంటాయండి. అప్పుల కోసం భయంకరమైన హోమాలు వర్క్. కొంతమంది అంటారు అనమాట, ముందే అపాయింట్మెంట్ తీసుకునేటప్పుడే 100% అష్యూరెన్స్ ఇస్తేనే మేము కామాఖ్యకి వస్తాము అని చెప్తారు. నేను చెప్తాను రావద్దు. మీరు అమ్మవారి శక్తినే పరీక్షిస్తున్నారా? బ్రహ్మ విష్ణు మహేశ్వర ఇట్లా కూర్చోబెట్టింది ఆమె, మీరు ఆమెకు డీల్ చేసుకుంటారా ఏంటి? అయితే 100% ఇస్తేనే వస్తాము. ఎవరికి కావాలి మీ భక్తి? ఇస్తే నేను ఇట్లా చెప్తానని ఊరికే నా మీద అట్లా కొంతమంది. ఇంకొకటి, మీరు నాకు ఆల్రెడీ అప్పుల బాధలు తీరనేది ఒకటి చెప్పారు, కోర్టుల చుట్టూ పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగకుండా ఉండడానికి ఒకటి చెప్పారు, అండ్ ఆయుష్ గురించి ఒకటి చెప్పారు, ఫ్యామిలీది చెప్పారు. ఇంకా ఇప్పుడు ఒకటి ఏంటంటే, కొంతమంది లైక్ పుట్టుకతోనే కొన్ని లైక్ మూగతోనో, చెవిటు, గుడ్డి ఇట్లాంటి వాటితో పుడతారు. పాపం వాళ్ళకి తెలియదు అలా పుట్టాలని. పుట్టిన తర్వాత వాళ్ళ లోపం వాళ్ళకి తెలుస్తుంది, ఎదుటి వాళ్ళకి కూడా తెలుస్తుంది. అందరిలోనూ నేను ఒక్కనే డిఫరెంట్గా ఉన్నాను, అందరు నడిచేలా నేను నడవట్లేదు, అందరు చూసేలా నేను చూడట్లేదు.
ఇప్పుడు అది వాళ్ళు ఏమైనా పూర్వజన్మలో చేసుకున్న పాపం అని నేను అనుకోను. ఏదో సంథింగ్ ఒంట్లో ఉన్న అంటే వాళ్ళ తల్లి ప్రెగ్నెన్సీ టైంలో ఏమన్నా తినిందో లేకపోతే ఇంకేం చేయడం వల్ల వాళ్ళు అలా పుట్టుంటారు. వాళ్ళు బాగా అవ్వడానికి మీ దగ్గర ఏమైనా ఉంటుందా? చూడండి, ఏ జాతకుడైనా కానీ 12 years వరకు టైం ఉంటుంది పుట్టినప్పటి నుంచి. 12 years దానిని బాలారిష్ట దోషాలు అంటారు. ఈ దోష స్థితి ఎంత స్థాయిలో ఉందని చెప్పగలరు. దాన్ని బట్టి పరిహారాల ద్వారా, తంత్ర పరిహారాల ద్వారా ఏమైనా డెవలప్మెంట్ ఉందని చెప్పచ్చు. ఓకే, ఇంతవరకు బాగానే ఉంది. ఇంకేం అడగాలి నేను? ఇంకా బోల్డ్ అన్ని క్వశ్చన్స్ ఉన్నాయి నా మైండ్లో. నౌ వాట్ హ్యాపెండ్, మీరు ముందు గెస్ట్ చేసినటువంటి కొన్ని సిచ్యువేషన్స్కి ఇప్పుడు మళ్ళీ వద్దాం. ఫ్లైట్ క్రాష్ ఒకటి, మంగ్లీది ఒకటి, అండ్ ఇంకోటి నేను స్టార్టింగ్ మిమ్మల్ని అడగడం మర్చిపోయాను. హర్ష సాయిని కూడా మీరు చెప్పారు ముందే, ఈ అబ్బాయి జాతకం తర్వాత కొన్ని ఇలాంటివి ఉంటాయి, ఫ్లక్చుయేషన్స్ ఉంటాయి లైఫ్లో అని చెప్పేసి అవి జరిగాయి. అది ఎలా ఊహించారు? ఆయన హోరోస్కోప్ చూసి ఊహించారు. ఆయనకు రవి బాగా నీచపడిపోయాడు. రవి నీచంలోనూ ఆయన దశలు చూశాను. ఈ టైంకి కోర్టు సమస్యలు, చిక్కులు, ఈ టైంకి స్థాన భ్రంశం అని ఉంది జాతకంలో. నేను చెప్పిన టైంకి ఆయన దేశం వదిలి ఎక్కడికి వెళ్ళిపోవడం, కోర్టు ఇదంతా ఇదైన తర్వాత మరి అక్కడ నుంచి బ్యాంకాక్ నుంచి మలేషియా నుంచి ఆయన రావడం జరిగింది. సో ఇదంతా నేను ప్రిడిక్ట్ చేసి ఒక వీడియో కూడా చేశాను. సో ఎప్పుడో చేశాను, బట్ నాది చిన్న ఛానల్ కాబట్టి పెద్దగా అయ్యింది. ఓకే, గోయింగ్ అని అంతే. బట్ అలా చెప్పగలిగాను చాలా. అలాంటి మాలాంటి వాళ్ళు చూసినప్పుడే మనం ఇట్లా కలుస్తాం. అది 1 year బ్యాక్ నేను ఎప్పుడో జరిగింది తెలుసు. సో అలా చాలా ఇన్సిడెంట్ కొన్ని చెప్పానండి. అవి ఏమంటే లైమ్ లైట్ లేక రాలేదండి. అండ్ నౌ లైవ్ లైఫ్ నా జాతకం చెప్పండి. నాది మిథున రాశి, పునర్వసు నక్షత్రం, మరి ఏ పదమో నాకు తెలియదు, 3వ 4వ అనుకుంటాను, వాట్ ఎవర్. June 16th బర్త్డే వచ్చేసి కాకో లాంటివి వస్తాయి జన్మనామాలు, బట్ నాకేదో పెట్టాలి. కాకో ఇవన్నీ ఏం వర్కౌట్ కావండి. అదంతా ఊరికే హంబక్ అంతే. నక్షత్రాలకి ఆ సజెషన్ ఇచ్చే నేమ్స్ కి ఏం పెద్ద సంబంధం ఉండదు. మీరు ఏ పేరు పెట్టుకోవచ్చు. మరి నాది ఆరుద్ర నక్షత్రం అండి. మరి నాకు బాగా ఇది ఎందుకు వచ్చింది? నాది వెంకటతో స్టార్ట్ అవుతుంది, బాగా వస్తుంది. మరి ఎట్లవుతుంది? కాదు. మరి పవన్ కళ్యాణ్ గారిది నక్షత్రం వేరే ఆయన పెట్టిన. నాకు ప్రెసెంట్ అయితే ప్రాబ్లమ్స్ అయితే ఏమీ లేవు. ఇక మీదట ఏమైనా చెప్పమంటారా ఇప్పుడు? అమ్మ బాబు ఏదో తీస్తున్నారు, భయం వేస్తుంది. అదే చాప్టర్. ఆ శని మాత్రం వద్దు పెట్టకండి. ఆ శని మాత్రం లేదండి. రాహు శని లాంటివి వద్దు నాకు. అంటే 1 12 నుంచి 1 ఆ టైంలో అలా. ఇక్కడ సార్ మీకు పుట్టిండేది బెల్లంపల్లి మంచిగా. ఊరికే బాగుందని కూడా చెప్పకండి, బాగాలేకపోతే బాగాలేదే చెప్పండి. చెప్తున్నాను మీకు. నిజంగా మీరు ఏదైతే వద్దనుకున్నారో అదే వచ్చింది. బాగాలేదా? కాదు, శని ఉన్నాడు మీకు. అదే శని నడుస్తున్నాడు మీకు. అమ్మో, 2026 వరకు ఉన్నాడు బాబోయ్. మరి ఇప్పుడు ఏం చేస్తాడు? శని వద్దన్నారు, శని తగులుకున్నాడు. ఇప్పుడు ఆయన ఏం చేస్తాడు నన్ను? చెప్తానండి. మీరు స్థానం మీకు మీరు పుట్టినప్పుడు అక్కడ ఇప్పుడు ఎట్లా చూడండి. సరే, నాగదోషం ఉంది మీకు. నాగదోషం? అది సర్పదోషం. అమ్మో, సర్పదోషం ఉంది. మా మమ్మీ చెప్తూ ఉండేది, మా ఇంట్లో ఒక పాము తిరుగుతుంది. సర్పదోషం ఉందండి మీకు. తర్వాత మీకు మదర్ పట్ల ఎక్కువ ఇది ఉంటుంది, అటాచ్మెంట్ ఉంటుంది మీకు మదర్ పట్ల. కానీ తండ్రి పరంగా అయితే జాతకంలో ప్రాపర్ గా లేదు. డాడీ లేరు కదా. అదే జరిగింది. తండ్రి పట్ల ప్రాపర్ గా లేదు. రవి చూడండి, జస్ట్ 1 degree ఉన్నాడు రవి. 1 degree. ఆయనకు అయింది కొంచెం ఉండొచ్చుగా. నో, అలా ఉంటే ఇక ఇలా ఎందుకు అవుతుంది? ఆయన మీ జాతకంలో ఇదే జరగాలి కాబట్టి ఆయన 1 degree లోనే కూర్చున్నాడు. అందుకే తండ్రి పరంగా మీకు చూడండి. మరి నేను ఏం చెప్పాను? తల్లి పరంగా అటాచ్మెంట్. తల్లి చూడండి 18 degrees ఉంది. తండ్రి 1 degree ఉన్నాడు. సో నేను చెప్పినట్టు. తర్వాత షష్టమ కేతు ఉన్నాడు. ఇది ప్రాబ్లమాటిక్ మీకు. షష్టగ్రహ కూటమి నుంచి వచ్చింది. షష్టమ కేతు అంటే మీకు హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ ఉంటాయి. ఇప్పుడు లేకపోయినా వస్తాయి. హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్. మళ్ళీ చూడండి, జూపిటర్ 2వ స్థానంలో ఉంటూ దాదాపు 29 degrees ఉన్నాడు మీకు. ఇది వెరీ బెనిఫిషియల్. అంటే మీరు జూపిటర్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆయన డిగ్రీలు ఇంకా బాగా పెంచాలంటే 30 degrees. ఓకే, 30 degrees లాస్ట్. 29 degrees ఉన్నాడు. పైగా మేషరాశిలో స్థితమై ఉన్నాడు.
మీ మాట కటుదనము అదే ఇలా కాంట్రవర్షియల్. ఎందుకంటే ద్వితీయ స్థానాధిపతి గురువు చాలా 30 degrees లో ఉండడం, పైగా మేషరాశిలో ఉండడం వలన వాక్ స్థానాధిపతి అయ్యాడు. సో నా కాంట్రవర్సీలన్నీ ఈ దాని వల్ల ప్రాబ్లం నాలో లేదు. అంటే ఆస్ట్రాలజీ యాంగిల్ లో చూసుకుంటే ఇళ్ళ మీదకే దొబ్బేసాయి గ్రహాల మీదకి. అండ్ ఇంకోటి ఏంటంటే కొన్ని ఉన్నాయి, అది మనం ఆఫ్ స్క్రీన్ చెప్పుకోవాలి. చెప్పండి. మరి కొన్ని పర్సనల్ బంగారంలో చెప్పండి, నా పొంద నాకేం పర్సనల్ చెప్పండి. నీళ్ళండి కొన్ని ఉంటాయి, నేను చెప్తాను. శని చూడండి మీకు మరి హాస్పిటల్, కోర్టులు, పోలీస్ స్టేషన్ కొంచెం రకాలుగా మీకు అఫైర్లు గట్రా అవి ఛాన్సే లేదు. జీరో లేదా? జీరో. ఆఫ్ స్క్రీన్ మాట్లాడదా? ఏం పర్లేదు, మీరు స్క్రీనే మాట్లాడండి. జీరో అఫైర్ల గురించి అసలు చెప్పాలంటే రాసే తప్ప అంటాను. రాత్రి మీరు వచ్చేసి మిథున్ రాసే ఎందుకంటాను తెలిసిన, నా జీవితంలో నేను బతకడానికి నాకు 24 గంటలు సరిపోయి చావట్లేదు. సీరియస్లీ, దినం తప్పిసి దినం ఇన్ని ఛానల్స్ తిరుగుతా ఉంటా. రాత్రి టైంకి వచ్చిన తర్వాత డిస్కస్ చేసుకోవచ్చు. ఓకే, ఎక్కువగా సర్పదోషం అనేది ఉంది కాబట్టి. అమ్మో, సర్పదోషానికి ఈ మధ్య కమౌంట్ లో నుంచి కూడా పాములు వస్తున్నాయి, ఎక్కడెక్కడ వీడియోలలో చూసాం. జాగ్రత్త పడాలి. సర్పదోషానికి సంబంధించిన ఇది ఉండేది. శుక్రుడు కూడా బాగా ఉచ్చపడ్డాడు సార్. ఉచ్చ అంట స్వక్షేత్రంలోని 26 degrees ఉన్నాడు శుక్రుడు. 27 degrees ఉన్నాడు. మంచిగా ఉన్నట్టే, మంచిదే. ఇవి వన్ టైప్ ఆఫ్ రిలేషన్స్ ఎక్కువ పెంచుతాయి. రిలేషన్స్ ఎక్కువగా పెంచుతాయి. ప్రేమ, మీరు ఎవరైనా ప్రేమించి అదే రకంగా ప్రేమించడం, తర్వాత వదిలేయడం, అది మనం అందుకే నా ఎందుకంటే కొన్ని జీరో. కానీ జాతక రీత్యా అయితే చూడండి, మీ సిస్టర్స్ ఉన్నారా? ఎవరు? మీరు సింగిల్, మీకు వివాహం కాలేదా? నో, నేను చేసుకోను కూడా, నాకు అంత టైం కూడా లేదు. సో మీకు చూడండి, రిలేషన్స్ పట్ల ఒక శుక్రుడు బుధుడు చాలా ఇదిగా ఉండడం వల్ల మీ జాతక రీత్యా కొన్ని రకాల ఏదైనా అఫైర్ లోకి పడబోయే ప్రమాదం కూడా ఉంటుంది. అది ఇప్పుడు జరగకపోయినా ఇన్ ఫ్యూచర్ లో కానీ మీకు జరగచ్చు. ఏదైనా కానీ ఒక రకమైన రిలేషన్ ని మీరు ఫామ్ చేసుకునే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు లేవండి, ఫ్యూచర్ లో ఉండొచ్చు పక్కాగా. రైట్ నౌ ఇప్పుడు ఎందుకు అంటే అమ్మాయితోనా అబ్బాయితో అసలు ఎవరు ఫ్రెండ్స్ లేరు? సీరియస్లీ లేరండి. అట్లనే జీరో. అమ్మాయిలు ఫ్రెండ్స్ లేరు, అబ్బాయిలు ఫ్రెండ్స్. కొన్ని రకాల రిలేషన్స్ అనేది జాతకంలో సూచిస్తూ ఉంది. ఎందుకంటే ఇన్ని గ్రహాలు చూస్తూనే తల్లి గురించి చెప్పాను, తండ్రి గురించి చెప్పాను చెప్పిన ఆ రిలేషన్ పరంగా ఎందుకు చెప్పానంటే కొన్ని కనపడిస్తున్నాయి. సో దానికి ఇప్పుడు ఎందుకు మీకు ఒకవేళ మూమెంట్ లేదు అనుకున్నాడు, బికాస్ ఆఫ్ సాటర్న్. ఎవరైనా నా వాగుడు చూసి కేసులు వేస్తారా? మా మనోభావాలు దెబ్బతిన్నాయి. సో సాటర్న్ వలన కూడా శని జరుగుతోంది. మీకు 2026 వరకు శని జరుగుతుంది. 2026 కేసులు వేస్తారా నా పైన? కేసులు కాదు, కొన్ని చిక్కులు అనేటివి ఉంటాయి మీ మీద. ఏదో ఒక రకంగా సమస్యలు అవడం, పైగా ఇప్పుడున్న దశ ప్రకారం కూడా చెప్తాను చూడండి. మీకు అక్టోబర్ నుంచి స్టార్ట్ అవుతాయి మీకు మళ్ళీ కొన్ని రకాల చిక్కులు. అంటే ఇప్పుడు లేవా? ఇప్పుడు లేదు. మీకు సెప్టెంబర్ వరకు ఏం కాదు. అక్టోబర్ నుంచి మళ్ళీ మీకు కొన్ని రకాల ఈవెంట్స్ అన్ని మళ్ళీ మీకు కొంచెం మొదటికి వచ్చావు. ఎవరు వాళ్ళందరూ? అప్పుడే రావాలని వాళ్ళకి ఎందుకు అనిపించింది? ఆ టైంకి రాహు, మీకు శని గురువు రాహు వచ్చేస్తారు. ఎక్కడి నుంచి వస్తారో వాళ్ళు తిరుగుతూ ఉంటారండి. నన్ను చిక్కుల్లో పెట్టే వాళ్ళు ఎక్కడి నుంచి వస్తారో రకరకాల ఈవెంట్స్ అన్ని కలగలిపి వస్తా ఉంటారు. సో అలా. సో కాబట్టి రిలేషన్స్ పరంగా కొంచెం 2026 ఎప్పటి వరకు ఉంది? ఇయర్ ఎండింగ్ వరకు ఉందండి. అంటే నేను బాగుపడాలంటే 2027 బాగుపడడం అనేం కాదు, ఆ పీరియడ్ ఒక్కొక్క పీరియడ్ ఒక్కొక్క రకంగా. ఇప్పుడు నేను బాగానే ఉన్నాను కదా. బాగానే ఉంటారండి, దాని గురించి సమస్య కాదు. చూడండి, మీరు బాగున్నారు అనుకుంటున్నారు, కానీ ఎక్కడో ఏదో తెలియని ఒక వెలిత అనేది మీలో ఉండవచ్చు. ఎప్పుడైనా మీరు ఒంటరిగా కూర్చొని ఆలోచించినప్పుడు ఆ టైం దొరకనే కదా ప్రాబ్లం. ఏదో ఒక టైంలో దొరుకుద్ది మీకు. అప్పుడు అనుకోవచ్చు, అరే ఇట్లా ఉంటే అనే థాట్ అన్నా వచ్చు. సో ఈ థాట్స్ ఇవన్నీ ఎట్లా జనరేషన్. సో ఈసారి ఒంటరిగా కూర్చొని ఇలా ఉంటే అలా ఆలోచించినప్పుడు మీకు తెలుస్తుంది. అప్పుడు గ్రహాలు వస్తాయి మనకు, తిన్న తల మీద చూపిస్తాంటారు చూడండి, అప్పుడు అలా తిరుగుతాయి అన్నమాట అవి. సో ఎవ్రీథింగ్ మనకు ప్లానెటరీ పొజిషన్ బేస్ మీద జరుగుతూ ఉంటుంది. ఇలా చెప్పుకుంటూ పోతే నేను చెప్పుకోవచ్చు. భార్గవ్ గారు, ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు ఇన్ని చెప్తున్నారు మీరు, ఆస్ట్రాలజీ గురించి చెప్పారు, అండ్ రాసుల ఎన్ని రోజులకు ఉంటుంది చెప్పారు.
నెక్స్ట్ వాటి లగ్నాల గురించి చెప్పారు. ఇన్ని చెప్పారు కాబట్టి ఒకటి అడగాలనిపిస్తుంది. అసలు బేసిక్గా మీరు ఇందులోకి ఎలా వచ్చారు? అంటే ఇలా రావడానికి ఎందుకు అడుగుతున్నానో కూడా ముందే చెప్తా. చాలా మందికి గెటప్ ఉంటుంది, ఓ సెటప్ ఉంటుంది. నిజం. అంటే ఏదో సింపుల్ ఇట్లా టోపీ పెట్టుకొని హ్యాపీగా వాచ్ కళ్ళజోడు పెట్టుకొని కూర్చొని అసలు ఇంత వేదాంతం ఎవరు చెప్పరు. అది చెప్పాలన్నా కూడా అసలు ఓ టైప్ ఆఫ్ గెటప్ అది ఉంటది, ఆ స్లాంగ్ అవన్నీ ఉంటాయి. మీరు ఇందులోకి దిగారు, అసలు ఎలా దిగారు? మిమ్మల్ని మోటివేట్ చేసినటువంటి సంఘటన ఏంటి? ఇందులో రావాలని మీకు ఎందుకు అనిపించింది? ఏం లేదు విజ్ఞాన్ గారు, ఏం జరిగిందంటే నేను ఒకప్పుడు నాస్తికుడుగా ఉన్నాను అనమాట. దేవుని నమ్మేవని కాదు. ఇది మరీ దారుణం. ఒక నిమిషం ఆగండి మీరు అక్కడే. మీరు మళ్ళీ పోని దేవుని నమ్ముతూ కూడా ఇదేదో అదేంటిది ఇంకా విపరీతంగా నమ్మి ఇట్లా ఇంట్రెస్ట్ పెంచుకొని వేదాలు చదివి రాశి ఫలాల బుక్కులు చదివి పంచాంగాలు చదివి కూడా మీలాగా అవ్వచ్చు. ఇంట్రెస్ట్ ఉండి ఆస్ట్రాలజీ ఎగ్జామ్ రాసి పాస్ అయ్యి కూడా మీరు రావచ్చు. మీరు నాస్తికులు, పూర్తిగా నాస్తికులు దేవుణ్ణే నమ్మరు. మరి రాసులేంటి, తంత్రాలేంటి? అదేనండి, నేను నాస్తికుడిగా ఉన్నాను. ఉన్న తర్వాత నేను అది జాబులు చేసుకుంటే జాబ్లో సరిగ్గా ఎదగలేక బిజినెస్ పెట్టుకోని పెళ్లి అయింది. పెళ్లి తర్వాత నాకు కొడుకు పుట్టాడండి. ఇది టర్నింగ్ పాయింట్. ఏం జరిగిందంటే ఒకసారి నేను నాస్తికుడిగా నేను తిరుపతి ఇట్లా క్షేత్రాలకు వచ్చి కూతురు పుట్టగానే కలిసి వచ్చింది, కొడుకు పుట్టగానే కలిసి వచ్చింది. అంటే నేను అట్లాంటివి అనుకోలేదు. యాజ్ ఏ బీయింగ్ నాస్తికుడు నేను అట్లాంటివి అనుకోలేదు. కానీ మా అన్న మేమంతా కలిపి తిరుపతి వెళ్ళాము. లంకి మీద లాంటివి దొరికాయా? లేదు, అది చెప్పి తిరుపతి వెళ్ళాము. నేనేమో రాననే చెప్పాను, బట్ మా అన్న బలవంతంగా పిలుచుకెళ్ళాడు. సరే లేని చెప్పి వెళ్ళాము. అక్కడ ఉన్న ఒక జ్యోతిష్యుడి దగ్గర నా కొడుకు యొక్క జాతకాన్ని చూపించాడు అక్కడ పైన పంతులతో. ఆయన ఏం చెప్పాడు, చూసి నీ కొడుకు మాటలు రావు, నీ కొడుకు డెవలప్మెంట్ ఉండదు అని చెప్పాడు. అరే ఇది ఎట్లా చెప్తాడు అని చెప్పేసి నాకు ఆ రోజు కోపం వచ్చినా ఏమన్నా. అప్పుడు ఏజ్ ఎంత కొడుకుది? అప్పుడు వాడిది 1.5 year 2 year అనుకుంటా అని అంటారు. ఇక రాబోవు అని చెప్పినాడు. అప్పుడప్పుడే మా అమ్మ అమ్మ అంటారు. అలా కూడా లేదు, రావు అని చెప్పాడు. ఇంకా కంప్లీట్ గా రావు అని చెప్పాడు. నీ కోపం అనిపించలేదు? ఏం చెప్తే ఏం చేస్తాను, తిరుమల మరి ఎందుకు అంటే ఎందుకు అని చెప్పి నేను ఇంకా వచ్చేసాను. వచ్చేసిన తర్వాత మళ్ళీ ఇంకా నిదానంగా కాలం గడిచే కొద్దీ నిజంగానే వాడికి రాలేదు. ఏ వయసులో పలకాలనుకున్నా అసలు పలకడం లేదు. 2.5-3కి జాయిన్ చేయాలి, ఏమీ లేదు. ఇంకా అప్పుడు నాకు డౌట్ వచ్చే మా వదిన గారు ఏమన్నారంటే, మా పెద్ద వదిన గారు, ఇది రావట్లేదు, నువ్వు ఎప్పుడైనా గమనించినావా? వెంటనే నాకు ఆ జ్యోతిష్యం దగ్గరికి వెళ్తున్నాను. ఇతను అప్పుడెప్పుడో చెప్పాడు కదా, ఆయన ఎందుకు మనం నాస్తికులం కదా ఇవన్నీ కొట్టేస్తున్నానని చెప్పేసి నేనే ఆ కేసు కొట్టేసి హాస్పిటల్కి వెళ్ళాను, ఈఎన్టీ దగ్గరికి, స్పీచ్ థెరపీ అని. అక్కడికి వెళ్తే ఆయన చెక్ చేసి ఈ పిల్లోడికి డెవలప్మెంట్ డిలే ఉంది కాబట్టి ఇది కేసు కష్టమవుతుంది, దీనికి చాలా థెరపీలు చేయాలన్నాడు. అప్పుడు నా మదిలో ఏమైందంటే, ఈ ఈఎన్టీ స్పెషలిస్ట్ ఇంత చెక్ చేసి వాడికి దాదాపు ఆ రోజు ఒక 20,000 బిల్ వేశారు. అవి ఏవో అన్ని పెట్టి చెక్ చేసి స్లీప్ లో ఒక టెస్ట్ అని చెప్పి అన్ని చేసి ఫైనల్ గా ఒక అవుట్పుట్ చెప్పాడు, రావు అని. అదే రావు, మాటలు రావు, చాలా థెరపీలు చేయాలని చెప్పాడు. ఎంఆర్ఐ స్కాన్ చేసి చెక్ చేసి రావు అని సైంటిఫికల్ గా బాగానే. అలాంటిది ఒక జ్యోతిష్యుడు ఇలా చూసి ఎలా చెప్పగలిగినాడు అనేది నాకు మైండ్ లో పడి. ఎలా చెప్పాడు? అదే జాతకం అనేది నాకు అంటే అది ఓకే, అంటే ఎలా చెప్పగలిగాడు అదేనండి, అదే నాకు మదిలో పడింది. నాకు ప్రశ్న, ఎలా చెప్పగలిగాడు, ఎలా అంటే జ్యోతిషంలో ఏదో సంథింగ్ ఉంది అని. అప్పుడు నేను ఫస్ట్ మొట్టమొదటి కొన్న బుక్ 30 రోజుల్లో జ్యోతిషం అనే బుక్ తెప్పించుకున్నాను ఆన్లైన్ లో. ఇది ఎలా ఉందంటే, కొంతమంది వాళ్ళ మీద చాలా కేసులు ఉంటే వాళ్ళే లా చదివి ఆ కేసు అది ఏదో తెలుసుకోవడానికి లా చదువుతున్నాయి చాలా మంది. అలా 30 రోజుల్లో జ్యోతిషం బుక్ తెప్పించుకొని చదివి ఏదో మిడిమిడి జ్ఞానంతో కొంచెం అర్థం చేసుకున్నాను. ఇలా కాదని చెప్పి ఇంకా చాలా మళ్ళీ గుళ్ళలు పడి ఏదేదో తిప్పలు పడి జ్యోతిషం తీసుకొని నా కొడుకు జాతకం చూసుకున్నాను. అరే ఈ గ్రహాలతో నుంచి నా కొడుకు రావడం లేదు అని చెప్పేసి అప్పుడు నేను పరిహారాలు స్టార్ట్ చేశాను నా కొడుకు మాటలు రావడానికి. ఇక్కడ ఒక ఇంటరప్షన్, యు ఆర్ నాట్ పురోహిత్, అవును, యు ఆర్ ఆస్ట్రాలజర్. అంతే. పూజలు పురస్కారాలు గట్రా చేయడం, హారత్ పల్లల్లో అవన్నీ ఏం లేదు. చేశాను, పరిహారాలు చేసుకున్నాను నాకు తోచినంత.
ఇప్పుడు మా ఇంటికి పిలిస్తే పూజకు పిలవకూడదు, సత్యనారాయణ వ్రతం చేసి మాకు చెప్పండి. నేను ఆ కైండ్ కాదు, నిన్న మనం కంప్లీట్ తంత్ర వామ. సో నేనేం చేశాను, నా తోచినంత ఏదో నీళ్ళల్లో అవి దానం చేయడం, అవి వదలడం, ఇవి చేసుకుంటూ వచ్చాను. నాకు ఎక్కడ రిజల్టే రాలేదు. ఎందుకు? నీళ్ళలో వదిలితే ఏం తింటాయండి, ఎందుకు వస్తాయి? దానం అంటారు, అది అట్లా పడేయడం అంటారు. జలంలోకి వదులుతాం కదండి. ఏముంటాయి తినడానికి? తినడానికి కాదండి. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ బుధగ్రహం మీకు ట్రబుల్ అనుకోండి, పచ్చపెసలు అంటాం కదా, పెసరపప్పు గ్రీన్ కలర్ లో ఉంటాయి, అవి పోయి వాటర్ లో ఇచ్చేయాలన్నమాట, సమర్పణ చేసేయాలి. అది పాడు చేయడం అయిపోతుంది. శాస్త్రంలో అలాగే ఉంటుంది. అది నువ్వు ఎక్కడ చెట్టు దగ్గర కలిసి చీమలన్నా తింటాయి, లేదంటే దాంట్లో ఫిషెస్ కూడా తింటాయి కదా. ఓకే, ఫిషెస్ ఉంటాయి, జల జీవులు తింటాయి కదా, వాటికి ఇష్టమే పెసరపప్పు. అంటే తింటాయి, ఏదో ఒకటి తింటా ఉంటాయి, అవి కనపడితే అవి వేసుకుంటాయి. సో అలా దానం చేయడం, అవి చేయడం, ఇవి చేయడం, ఏం రిజల్ట్ అంటే 1 year చేశాను, నో యూజ్. అప్పుడు నాకు ఈ సైడ్, ఈ తంత్ర సైడ్ ఇంట్రెస్ట్ కలిగింది. ఇది రావట్లేదు, ఇక్కడ చూద్దామని చెప్పేది ఇటువైపు వచ్చాను. అప్పుడు నేను చిన్నమస్తాదేవి అని ఒక అమ్మవారు ఉన్నారు, దశమహావిద్యలో 6వ విద్య, చిన్నమస్తా. ఈవిడ రాహుగ్రహానికి అధిపతి. రాహుగ్రహానికి అధిపతి, అన్ని గ్రహాలకు అధిపతి, ఒక్కొక్క దేవత ఉంటుంది దశమహావిద్యలో. ఈ రాహుగ్రహానికి అధిపతి అయిన ఆ దేవత తన శిరస్సు తానే ఖండించుకొని ఇలా ఎడమ చేతిలో పట్టుకొని ఉంటుంది అనమాట. ఎక్కడ చూసా విగ్రహము, అమ్మవారి విగ్రహాలు తల ఉండదు, ఇట్లా పట్టుకొని ఉంటుంది. ఇక్కడ నుంచి రక్తధారలు వస్తా ఉంటాయి 3. ఒకటి తన తల తాగుతూ ఉంటుంది, 2 దారాల కింద ఉన్న శాకిని వర్ణిని తాగుతా ఉంటాయి. మళ్ళీ ఆమె రతి మన్మధుల మీద నిలబడి ఉంటుంది. సో ఈ అమ్మవారిని పూజ చేయడం స్టార్ట్ చేశారు. చేసి అస్సాం వెళ్ళాను, అక్కడ నుంచి జార్ఖండ్ వెళ్ళాను, నేపాల్ వెళ్ళాను. నా కొడుకు కోసం తిప్పలు పడి వానికి ఎట్లయినా మాటలు రావాలి అని చెప్పేసి వెళ్ళి కన్నా దాదాపు ఒక 1 year అంతా తిరిగి కొన్ని తంత్ర విద్యను నేర్చుకొచ్చుకొని నా కొడుకు మీద ప్రయోగం చేశాను. అటు ఇటు ఇంకా ఫ్లైట్లలో అటు ఇటు తిరిగి అప్ అండ్ డౌన్ అనమాట. ఆయన చేస్తే 2 వారాలకి వాడు అమ్మ అన్నాడండి. అప్పటి వరకు వాడు ఇంకా వయసు పెరుగుతుంది, మాటలు లేవు. ఎలా? దట్ ఈస్ ద పవర్ ఆఫ్ తంత్ర. మీరేమి అది ఏం చేశారు? ఏం చేయలేదు, తంత్ర చేశానండి. అంటే ఏం చేయడం, ఒంటిని ఏమైనా చేయడమా? అంటే పిండి ముద్ద పెట్టి అది కాదు, మనకి ముగ్గురులో కూర్చోబెట్టి అంత ఓవరాక్షన్ ఉండదు మన దగ్గర. అమ్మవారు నమ్ముకున్నాం, చిన్నమస్తాదేవిని, ఆ దేవత ఆరాధనను చేశాను. అంటే ఒక నాస్తికుడు అంతలా నమ్మి రిజల్ట్ తేవడం గ్రేట్ కదా. అదే చేశాను. 2 వారాలు కూడా అమ్మ అన్నాడు. దాంతో అమ్మ బాబోయ్ సంథింగ్ ఈస్ దేర్ అని ఇంకా నాకు బాగా బలం ఫిక్స్ అయ్యి అమ్మవారిని పూజ చేసి వాడు అసలు ఆర్టిజం డెవలప్మెంట్ మొత్తం క్లియర్ ఆఫ్ అయిపోయింది. చక్కగా స్కూల్ కూడా వెళ్తున్నాను. బేసిక్ గా మీరు చెప్పిన లాంటి దేవుళ్ళని సినిమాలలో తాంత్రికులు శుద్ర పూజలు చేసడానికి పెట్టారు. భైరవ దీపంలో దేవత, ఇప్పుడు మీరు అన్నట్టుగా రతి మన్మధుల మీద తలలేని దేవత, ఇట్లాంటి దేవుళ్ళని అలా పెట్టేవాళ్ళు. సినిమాల్లోనే భయంకరంగా చూపించేవాళ్ళు. అండ్ అట్లాంటి క్షుద్ర పూజలు ఏమైనా ఉంటాయా? నో, దిస్ ఇస్ నాట్ క్షుద్ర పూజ, దిస్ ఇస్ తంత్ర పూజ. క్షుద్ర పూజ వేరే, తంత్ర వేరే. క్షుద్రాన్ని మనం ఏదైనా డెస్ట్రాయ్కి వాడచ్చు, తంత్రాన్ని యూ కెన్ యూజ్ ఫర్ యువర్ ఓన్ డెవలప్మెంట్. సూపర్. క్షుద్ర పూజలు, క్షుద్ర అనే పదమే ఎవరినో నాశనం చేయాలన్నా ఇంకేదైనా బ్యాడ్ చేయడానికి వాడేది. తంత్ర ఈజ్ నథింగ్ బట్ ఇట్స్ ఎ ట్రీట్మెంట్. ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్. తీవ్ర దేవత ఆరాధన ఉంటుంది ఇందులో. క్షుద్ర దేవతలు కాదు, తీవ్ర దేవతలు, ఫెరోషియస్ గాడెస్ ఉంటారు. తీవ్ర దేవతలు అంటే ఇప్పుడు చూడండి, మనకు పార్వతీదేవి ఉంటారు, గౌరీ దేవత, ఎంత సాత్వికంగా ఉంటారు, శివుని పక్కన నిలబడి. కొంతమంది దేవుళ్ళు ఇలా ఉంటారు, గ్రీన్. అదంతా ఏంటి అంటే దట్ ఈస్ ఫెరోషియస్ ఫార్మ్ ఆఫ్ పార్వతీదేవి. పార్వతీదేవి ఒకరేనండి. ఈమె ఏం చేస్తుందంటే, ఇప్పుడు మనకు ఉంటాం కదా, మనకి ఎవరైనా కోపం వస్తుందా, మన ఫేస్ అంటే రకరకాలుగా మారిపోతుంది కోపం వచ్చినప్పుడు. పరమేశ్వరుడు శివుడు ఇలా ఆమె ఫేస్ లో ఆమె చేంజ్ చేస్తున్న ఒక్కొక్క ఐకాన్ని ఇలా తీసేసి ఒక అవతారం చేసేస్తుంటాడు శివుడికి ఇది. సో అలా ఈమె నుంచి రకరకాల ఉద్భవించాయి. చాముండి, ముండుమాలి, తార, చిన్నమస్తా, గ్రామ దేవతలు కూడా
కాదా? గ్రామ దేవతలు వేరే వేరే. పెద్ద కథ మళ్ళీ Okay. ఎప్పుడైనా చెప్తాను. ఆ, సో చాముండి, ముండుమాలి, తార, బగుల, చిన్నమస్త, ధూమ, కాలరాత్రి, త్రిపుర భైరవి, ఇలా రకరకాల వచ్చేస్తాయి ఈమె దగ్గర నుంచి. ఇవి ఎందుకు వచ్చాయి ఈమె దగ్గర నుంచి అంటే మళ్ళీ దక్షయజ్ఞం దగ్గరికి పోవాలి మనం. సో అలాంటి తీవ్ర స్వరూపాల్ని ఒక దేవతలుగా ఫిక్స్ అయిపోయింది. మనం కొలిచేది ఈ తీవ్ర దేవత స్వరూపాలు. ఈ తీవ్ర దేవతలను ఆరాధన చేయడం వల్ల మనకు రిజల్ట్ చాలా ఫాస్ట్ గా ఉంటాయి. ఉమ్, ఇప్పుడు మీరు సాత్వికంగా ఉంటారండి, శాంతి ఇలా ఉంటారు. మీ దగ్గర ఎంతో నెమ్మదిగా రిప్లై ఇస్తూ ఉంటారు, అప్పుడు పని జరగదు. తీవ్ర దేవతల దగ్గరికి పోతే వాళ్ళు వెరీ క్విక్, గ్రహాలని కూడా అంటారు అంతే, అవి రిజల్ట్ ఇస్తాయి. అందుకని తీవ్ర దేవత ఆరాధన చేశాను నేను. దాంతో నా కొడుక్కి ఇప్పుడు చూడండి, నేనే ఇంతకుముందు సాత్వికంగా చేశాను కానీ రాలేదు. తీవ్ర దేవత పట్టుకున్నప్పుడు నా కేసులో ఇలా జరిగింది, అందరికి ఇలా జరగాలని లేదు. నా కేసులో నా ఓన్ ఎక్స్పీరియన్స్ ఇలా జరిగింది కాబట్టి నేను అప్పటి నుండి అదే దేవతలు, అలాంటి దేవతలను కొలవడము, అదే విధి విధానంలో కొలవడము చేసుకున్నాను. సో ఇప్పుడు కామాఖ్య దేవి దగ్గర ఉన్న వాళ్ళందరూ తీవ్ర దేవతలు. కామాఖ్య దేవత వాళ్ళ దగ్గర ఉన్న దశమహావిద్య దేవతలు తీవ్ర దేవతలు. తీవ్ర దేవతలు మంచి రూపాలతోనే మంచి ఉంటారు. రూపాలు, తార, చిన్నమస్త, భగల, అందరూ ఉగ్ర స్వరూపాలు. ఉమ్, వాళ్ళను కొలవడం ద్వారా మన జాతకంలో ఏమైనా దోషాలున్నా శీఘ్రంగా అంటే వెరీ క్విక్ గా ఫలిస్తాయి. ఇప్పుడు ఎక్కడ ఉంది ఈ టెంపుల్? కామాఖ్య గౌహతి, అస్సాం. అస్సాంలోనే ఉంది. అక్కడికి అస్సాం వెళ్ళాలి. స్టేట్ లో గౌహతి క్యాపిటల్ లో మనకు తిరుపతి కింద ఉండి తిరుమల పైన ఎట్లుందో గౌహతి కింద ఉండి నీలాచల్ పర్వతాలు ఉంటాయి అక్కడ. నీలాచల్ అంటే మనకి శేషాచలం ఇంకా అక్కడ నీలాచల్. ఓకే. ఆ పర్వతాల మీద కామాఖ్య దేవత సెటిల్ అయి ఉంటారు అనమాట. దుర్గా అని కూడా పిలుస్తారు. ఫేమస్ టెంపుల్, బాగా చాలా మంది వస్తున్నారు. భయంకరంగా అండి అమితాబ్ బచ్చన్. ఎంత మంది అసలుకి. మొన్న మేము వెళ్ళినప్పుడు నేపాల్ భూటాన్ రాజు వచ్చారు. Oh my God. మా బాబాయ్ చాలా భయంకరం అంటే అసలు అద్భుతమైన ఫలితాలు కామాఖ్య దేవి. బలులు ఉంటాయి, అన్ని స్వాతంత్ర్యంగా ఉంటుంది. అక్కడ అన్ని బలులు ఇస్తా ఉంటారు కదా, మేకలు, కోళ్ళ, ఇవన్నీ ఏం చేస్తారు మళ్ళీ? అక్కడ కొంతమందికి భోగ్ అనే ఒక ప్రక్రియ ఉంటుంది. ఆ భోగ్ ప్రక్రియలో ఆ మటన్ వాళ్ళకి పెడతారు వచ్చిన భక్తులకి. వాళ్ళైనా అంతగానం తిని ఎలా తింటారు? ఏంటండి ఎంతమంది వస్తారనుకున్నారు? ఆ భోగ్ ప్రక్రియ ఇప్పుడు మీరు ఒక అమ్మవారికి మీరు ఒక మొక్కు కోరుకుంటారు, మీకు నెరవేరుతుంది, లేదా నెరవేరాలని ఇస్తారు. అక్కడ మేకపిల్లలు మళ్ళీ ఇంత ఉంటాయండి, గిడిగిడి ఉంటాయి, ఇంత ఉంటాయి అంతే. అంతేనా? అవి నరుకుతారు, ఫ్యామిలీకి అయిపోతాయి. లేదు ఒకవేళ ఎక్కువ కొన్నిసార్లు దున్నపోతులు నరుకుతూనే ఉంటారు. అక్కడ కొండ మీద కొన్ని రకాల చెంచు జాతులు ఉంటాయి అన్నమాట, నీలాచల పర్వతాల మీద. వాళ్ళు వచ్చి తీసుకెళ్తూ ఉంటారు. మనం వెళ్దామండి ఎప్పుడైనా. అమ్మో, నాకు భయం అండి. నాకు మీరు చెప్తుంటేనే భయం వేస్తుంది. నాకు నిజంగా నాకు ఇట్లా వింటానేమో కానీ నాకు సీరియస్లీ నాకు భయం ఇలాంటివి. అయ్యో, కామాఖ్య దేవి దర్శనం. నాకు ఇంజక్షన్లు అంటే భయం. ఇప్పుడు మొన్న నా కుక్కకే వాడు డాక్టర్ ఇంజక్షన్ వేసి దీనికి కొంచెం పట్టుకోండి అని అన్నాడు. పట్టుకోపోయి నేను వదిలేసా. అది సగం ఇంజక్షన్ అయిన తర్వాత వాళ్ళు ఏదో కొంచెం కష్టపడి వేసారు. నాకు భయం ఎందుకో మరి అలా ఉన్నా నేను నా బొంత. సరే, వాట్ ఎవర్. చాలా విషయాలు చెప్పారు. ఐమ్ వెరీ హ్యాపీ. ఆఫ్టర్ లాంగ్ టైం మీరు మళ్ళీ కలిశారు. వస్తూనే ఉండండి, ఇంకా కొత్త విషయాలు చెప్పుకుందాం. అండ్ ఈ తాంత్రిక విద్యల గురించి, తీవ్ర దేవతల గురించి, ఒక్కో దేవత గురించి చాలా ఎపిసోడ్స్ చేద్దాం, చాలా మందికి తెలియజెప్తాం. థ్యాంక్ యూ సో మచ్.